పాట పాడేటప్పుడు శుద్ధించేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా గంతులేస్తారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి మనకు హృదయం రావాలి, కన్నీరు రావాలమ్మా. మన పాపాలు కూడా ఎలా పోతావమ్మా, మన క్షమాపణ ఎలా పొందుకుంటున్నామమ్మా. సహోదరు గారా, సిస్టర్స్ అలా ఒకసారి గుర్తు చేసుకోండి. చూస్తున్నాను, గమనిస్తున్నాను. ఎవరి సిస్టర్ ఒకటి చూస్తున్నారు, తప్పట్టు పెట్టడం లేదు. ఏదో మనం పోగొట్టుకోవాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఎందుకు వచ్చినాం అనుకుంటున్నాము, ఇంట్లో పని వదిలేసి వచ్చినాం అనుకుంటున్నారు. ఎందుకు మా దేవుడు కావాలి, సమయం మనకే. ఈ లోకం మనకి ఏది అవసరం లేదు. దేవుడికి కావాలని మనం ఉద్యమం ఉండాలి. ఆ ఉద్యమం ఉన్నప్పుడే నీ ఆత్మతో దేవుడు శుద్ధించడానికి సిద్ధపరుచుకుంటావు. లేకపోతే మన పాపాలు ఒప్పుకోం, దేవుడు మన క్షమ పొందుకోలేం, మన విమోచన పొందుకోలేం. ఇక్కడ దేవుడు ఆత్మ రావాలమ్మా. అందుకోసం 11 మంది దేవుడు శుద్ధించినప్పుడు అపోస్తలులు ఎలా పొందుకున్నారు? 20 మంది 120 మంది వచ్చారు, తర్వాత 300 మంది వచ్చారు. ఎట్లా శుద్ధించారు వాళ్ళు? ఆ శుద్ధించిన దేవుడు ఇక్కడ తగలాలమ్మా. ఇక్కడ కాదమ్మా, ఇక్కడ కాదు, ఇక్కడ రావాలి. బదులు ఇక్కడ హృదయంలో రావాలి. వచ్చినప్పుడమ్మా మీకు వస్తుంది, తగ్గుతుంది. అప్పటి ఎలా కొట్టాలి ఇంత చెప్పినా మీరు అనుకోవచ్చు, వీళ్ళేమన్నా కాదు, ఎవరు చూసినా ఇదే 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 అంటున్నాడు. ఎందుకంటే నా హృదయం తాకుతుందమ్మా. మనం ఇక్కడ ఎందుకు వచ్చినాము? ఇక్కడికి ఏ విధంగా వచ్చినాం? ఇంటికి ఎన్నో పనులు వదిలేసి మీకు వచ్చామంటే ఎవరి కోసం వచ్చినాం? నా ప్రాణమును తలతల ఆడుతుంది. నా దుఃఖం పోవాలంటే యేసు దగ్గర వచ్చినప్పుడు దుఃఖం పోతుంది. అందుకోసం ఇక్కడ వచ్చినామని మనం రావాలనుకో. లేకపోతే వేస్ట్ అమ్మ. మనం రాకుండా బెస్ట్ అనుకోవచ్చు, ఇంట్లో ఉండేది బెస్ట్ అనుకోవచ్చు. ఇంటి దగ్గర కావాలి, తల్లిదండ్రులతో కనిపించుకోవాలి, ఇంట్లో పనులు వదిలేసుకొని కనిపించుకోవాలి. ఇక్కడ వచ్చి మనం ఏం ప్రయోజనం లేకపోతే మనం ఎందుకు రావాలి ఇక్కడికి? అందుకోసమే పాడదట్లు పాడవాళ్ళు తప్పట్లు కొడుతూ దేవుడితో శుద్ధించడానికి, దేవుడిని మహిమపరచడానికి మరొకసారి మీకు అవకాశం ఇస్తాం. ప్రతి ఒక్కరి ఈ సమయంలో దేవుడిని పొందుకోవడానికి, దేవుడిని పరిశుద్ధాన్ని పొందుకున్నప్పుడు దేవుడు వాక్యానికి ఎలాగైనా దేవుడు ప్రేరేపించగలుగుతున్నాడు. ఆ సమయంలో మనం అందరూ దేవుడు ఆత్మ పొందుకున్న తర్వాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చూస్తున్నావయ్యా, ఈరోజు నీ మోసేస్తున్నావు తండ్రి. నీ పాపాలను ఒప్పుకోవడానికి నీ వాక్యం తాకినప్పుడు నేను ఏ విధంగా ఈరోజు నేను ఉద్యమం కావాల్సింది ఆ పొలం నాకు దయచేస్తున్నావు అన్నప్పుడు అలాంటి కాలాన్ని కేకులు వేస్తూ ఇంతలో ఆనందం ఉంటుందమ్మా. ఆనందం కావాలమ్మా, సంతోషం కావాలమ్మా. మనకి సంతోషం ఎక్కడ దొరుకుదమ్మా, ఆనందం ఎక్కడ దొరుకుదమ్మా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే, దేవుడు శుద్ధించినప్పుడే నీ హృదయం, నీ ఆనందం తగులుతుంది, నీ సంతోషం తగులుతుంది. నీ పాపాలను, నీకు చేసిన పనులన్నిటినీ దేవుడితో నీకు సమాధానం కలుగుతుంది. ఆ కలగడానికి ఇక్కడ వచ్చాం, ఇక్కడికి దేవుడితో శుద్ధించడానికి వచ్చామా. ప్రతి ఒక్కరుగా అలాగే పాటిస్తారని మనస్ఫూర్తి మేము ఆహ్వానిస్తున్నాను. మరి మీ పట్ల నేను తప్పదు ఉంటే నన్ను క్షమించండి. 1 నుంచి 6 వచనాలు నేను చదువుతున్నాను, ఆలకించండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణ చేయబడబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచూ ఉండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడుదలని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేశారు. బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవనని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని పిమ్మట ఏలియా ఎలీషా నీ యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవుచుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేశారు. ఎరుకోలో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి,
నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవు నన్ను ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతటి ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళేది. చదవని వాక్యం ప్రభు దీవించును గాక. కూర్చున్నాం అందరూ కూడా దయచేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? నా గొంతు కొంచెం మారింది, కంటిన్యూస్గా బాగా చేస్తున్నాం కదా. మరి ఈ సమయంలో మరోసారి మీ అందరితో ఈ సంతోషకరమైన దినాలు గడపడానికి దేవుడు నాకు కూడా మీతో పాటుగా ఈ చక్కటి సహవాసాన్ని కలగ చేయడాన్ని బట్టి మొదటగా ప్రభువైన యేసుక్రీస్తుకి వందనస్తున్నాయి. మరి మీతో ఉండటము, అలాగే దైవ సేవకులు పాల్ గారు వారి బోధిస్తున్న బలిపీఠాన్ని నాకు అప్పగించడం అనేది నేను చాలా సంతోషించదగిన విషయంగా భావిస్తున్నాను. మొదటిసారి ఆనంద్ కుమార్ గారు ఫస్ట్ గారు మనం గుంతకల్లు దగ్గర ఉరవకొండ అనే ప్రాంతం దైవజనుడు పాల్ గారు పిలుస్తున్నారు, మనం వెళ్ళాలి అని చెప్పినప్పుడు అయ్యా మరి నేను అంత దూరం రెండవది కానీ రోజులు ప్రసంగించడం అనేది కొంచెం కష్టమైన పని, ఎక్కువ తీసి కష్టమైన పని ఉన్నది. అందుకని నేను మరి ఒక 2 రోజులు తప్పితే ఇక అంతకంటే ఎక్కువ ఉండలేను అని చెప్పేసి అన్నదప్పుడు, ఆ తర్వాత శనివారం అన్నదప్పుడు కొంచెం నేను వెనకలాగాను. అయితే సహోదరుడు ఆనంద్ గారు, ఆయన మంచి మనసు కలిగిన సహోదరుడు అయినాడు. మరి ఆయన మరలా ఫోన్ చేసి కొద్ది రోజులు లేక మరి మనం తప్పక మనం కొంతకల్లు లేక ఉరవకొండ ప్రాంతం మనం వెళ్ళాలి అని చెప్పి మళ్ళా రెండోసారి అడిగినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆయన విడువక గట్టిగా అమ్మిన అడగలరా, ఎంతో మంచి మనసుతో నన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన మనసులో ఎంతో పట్టుదల కలుగునటం మంచిదని చెప్పి, అయ్యా ఈ శుద్ధిగా ఎన్ని రోజులైనా సరే నేను వస్తానని చెప్పేసాను. గట్టిగా ఆమె అడగాల. మరి పాస్టర్ గారు మరి ఆనంద్ కుమార్ గారు ఆలోచించి మరి చక్కటి డేట్లు తెలియజేసినప్పుడు నేను దానికి సిద్ధపడ్డాను. మరి ప్రభు దయ వల్ల ఈ మధ్యకి మేము క్షేమంగా వచ్చాం. చక్కగా ఈ మంచి సహవాసాన్ని పొందుకోవడాన్ని బట్టి దేవుడికి నేను వందనస్తున్నాను. మరి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘస్థుల యొక్క మంచి ప్రేమ, మరి పాస్టర్ గారి యొక్క మంచి ప్రేమ, మరి సిస్టర్ గారు పాస్టర్మ గారు వారి తల్లి గారు అలాగే మిగిలిన సిస్టర్ గారు వారి మంచి పరిచర్య చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. మరి మేము ఈ ఆత్మీయ ఆహారాన్ని ఎంత బలంగా మీకు ఇస్తున్నామో మాకు శరీరాహారాన్ని కూడా మాకు అంత బలంగా ఇస్తున్నారు వాళ్ళు. ఎంతగా ఆమె అనగలుగుతారు. మరి ఇక్కడికి వచ్చాక నా పొట్ట కూడా బాగా పెరిగింది, బాగా పెద్దదైంది. ఇంటికి వెళ్ళాలంటే మా పాస్టర్ గారు ఏమంటారో తెలియదు. చాలా సంతోషం, చాలా ప్రేమగా చూసుకున్నారు దైవజనుడు. మరి వారికి ఇచ్చిన మంచి తర్ఫీదుని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. మరి బ్రదర్స్ కూడా సిస్టర్లు కూడా ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లో కోటాలన్న ఒక్కరు కూడా నిరుత్సాహపడకుండా అందరూ కూడా ప్రతి కోటానికి హాజరయ్యారు. మీలో నా మంచి పట్టుదల ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సువార్త ఎక్కడ వినబడుతున్నా అక్కడికి మనం తప్పక వెళ్ళాలి. అది ఈ అంచకాల సువార్త అయి ఉండాలి. అది దైవ సేవకుడి ద్వారా పర్మిషన్ తీసుకున్నదై మనం అక్కడికి వెళ్తే తప్పనిసరిగా మనం దీవించబడతాం. నిజంగా మీరు కూడా మరి తండ్రికి తగిన పిల్లలుగా మీరు ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మరి సమీపంలో
మీ చక్కటి ఏర్పాట్లు బట్టి, మీ మంచి పిలుపుని బట్టి, మరి మీరు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ప్రభు మీ అందరిని ఇంకా మరింతగా మెండుగా దీవించాలని మనం మనసారా ఆశిస్తున్నాము. తర్వాత సేవకులు మరొక దేవుని చిత్తమైతే కొద్ది నెలల గ్యాప్ తర్వాత మరలా మరి రావాలని చెప్పేవారు కోరారు. తప్పనిసరిగా మనంతా మరలా కలుసుకుంటాం. ప్రభు నాకు ఆలస్యమైతే మరలా మనందరం కలుసుకుని మరింత దేవునికి దగ్గరగా ప్రయాణం చేద్దాం, మరింత వాక్యము లోపలికి ప్రయాణం చేద్దాం, పరిశుద్ధాత్మలోనికి ముందుకెళ్దాం. మరి తప్పక అది జరగాలని కూడా ప్రార్థన పెట్టండి. మరి చాలా మంచిది. మరి ఇది చివరి కూటం. మన ప్రవక్త అన్నాడు, ఇది ఒకవేళ చివరి కూటం అయితే మనమంతా కూడా ఒకరికొకరు వేరు వేరు స్థానాలకు వెళ్ళిపోతాం. ఒకవేళ ఇదే దేవుని రాకైతే మనందరం కూడా పైకి వెళ్తాం. పైకి వెళ్ళిన తర్వాత ఇక ఇడిపోయే సమయం అనేది ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక నిత్యత్వములో అందరూ ఒక చోటనే ఉంటాం. ఇక విడిపోయే పరిస్థితులు ఉండవు. ఇప్పుడైతే మన గ్రామాల్లో మన ప్రాంతాలకి మనం వీడ్కోలు పలికి వెళ్తున్నాం, కానీ ఒకనొక రోజు రాబోతుంది, ఒకనొక స్థలం రాబోతుంది. ఆ స్థలంలో మన ఎన్నడూ కూడా వీడ్కోలు పలకము, అందరూ కూడా కలిసే ఉంటాము అని చెప్పాడు ఆయన. ఒకవేళ ప్రభు రాకైతే తప్పక మనందరం కలిసి ఉండే నిత్యత్వంలోకి మనం వెళ్ళిపోతామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియచేసుకుంటున్నాను. మరి ఈ దినాన్న కొద్ది వర్తమానాన్ని కూడా మీ మధ్యకు తీసుకుని వచ్చాను. మరి త్వరగా దాన్ని కూడా చెప్పుకొని ముగించుకుంటాను. ఎందుకంటే మనకి భోజనాలు ఉన్నాయి. ఆల్రెడీ 1 గంట అయిపోతుంది. ఒక 30 గంట లేక 1 గంట వర్తమానాన్ని ధ్యానం చేసుకున్నాం. గట్టిగా చెప్తా హల్లెలూయా. సరే, ఈ వర్తమానంలోకి వెళ్ళే ముందు నిన్న పగలు చెప్పిన వర్తమానంలో ఒకసారి చెప్పేసేసి మళ్ళీ ఈ వర్తమానంలోకి వద్దాం. దయచేసి పోయిన యెషయా గ్రంథం 21వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆ 12వ వచనాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా చేయలేదు. నేను దాన్ని అంటే ఆల్రెడీ చెప్పాను, కానీ స్పెసిఫిక్గా మీకు చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. యెషయా కావలివాడ, చదవండి ఎవరు? కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శరీరులో నుండి కేకలు వేసి ఉన్నాడు. ఆ కావలివాడు ఉదయమగును రాత్రి అగును. గట్టిగా అనగలరా? ఉదయమగును. కావలివాడు అడిగారు, అయ్యా సమయం ఎంత అయిందని సమయాన్ని అడిగితే కావలివాడు సమయాన్ని చెప్పాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. రెండవదిగా శత్రువు రాకని చెప్పాలా. చాలా విషయాలు మనం చూసాం, కానీ 12వ వచనంలో ఆయన ప్రత్యేకంగా అంటున్నాడు కదా, కావలివాడు జవాబు చెబుతున్నాడు. మన కావలివాడు పరిశుద్ధాత్మ, మన కావలివాడు విలియం బ్రన్హాం, మన కావలివాడు మన సంఘ కాపరి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమని చెబుతున్నాడు అంటే ఉదయమగును, రెండవ ఏమంటున్నాడు రాత్రి అగును. గట్టిగా అనగలరా? మన ప్రవక్త ఈ వర్తమానంలో ఉదయమగును అన్నాడు. గట్టిగా అనగలరా? ఉదయమగును అన్నాడు. గట్టిగా అనగలరా? ఏమిటి ఉదయం అంటే మన ప్రవక్త అన్నాడు ప్రభు రాకడా. ఎవరు రాకడింది? ప్రభు యొక్క రాకడా. కావలివాడు చెప్పవలసిన ప్రత్యేకమైన మాట ఏమిటంటే అడుగో ప్రభు వస్తున్నాడు. వాస్తవానికి మనం ధ్యానం చేసాం, అంజురుడు సిగరించినప్పుడు ఆయన సమీపముగానే ఉన్నాడు అనే సంగతి మనం ధ్యానం చేసాం. ఈ ఉదయము అనే ఈ మాట ప్రభు యొక్క రాకడ చూసేస్తున్నది. ఇక ప్రభు యొక్క రాకడ అయిపోయిన తర్వాత ఉదయం అయిపోయిన తర్వాత వచ్చేది ఏమిటంటే రాత్రి అగును. ఈ రాత్రి అగును అనే మాటని మన ప్రవక్త అన్నాడు, దానిని శ్రమలు కాలము అన్నాడు. గట్టిగా ఆమె అనగలరా? ఇదే కాలం అన్నాడు. ఇక సంఘం ఎత్తబడిన తర్వాత
ఈ భూమి మీదకి 3.5 సంవత్సరాల అతి భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. మన కావలి వారి ద్వారా మనకి తేటగా బయలుపరచబడిన సంగతి ఏమిటంటే, అదుగో పగలు అనేది ఒకటి ఉంటుంది, లేక ఉదయం అనేది ఒకటి ఉంటుంది, రాత్రి అనేది ఒకటి ఉంటుంది. ఆ ఉదయమే ప్రభు యొక్క రాకడై ఉన్నది. ఆ రాత్రి రాకడ అయిపోయిన తర్వాత వచ్చి శ్రమల కాలమై ఉన్నది. కాబట్టి కావలివాడు మనకి ఉదయం అంటే ఏంటో చెప్పాడు, రాత్రి అంటే చెప్పాడు. ఈ 2 విషయాలు మనం గమనించుకొని మొదటగా ఉదయం కోసం మనం చూడాలా, అంటే ప్రభు రాకడ వరకు చూడాలా. రెండవదిగా నువ్వు రాకడలో ఎత్తబడిపోయిన తర్వాత, మేఘాల మీద వెళ్ళిపోయిన తర్వాత ఇక మిగిలింది ఏమిటంటే రాత్రి వస్తుంది. ఆ రాత్రి ఈ భూమి మీదకి రాబోతున్న అతి ఘోరమైన శ్రమల కాలము. ఆ శ్రమల కాలంలోకి వధువు వెళ్ళదని, వధువు ముందుగానే కొనుక్కోబడుతుందని మరి కావలివాడు మన తేటగా చెప్పాడు. ఈ 2 విషయాలు గమనించాను వాళ్ళు ఆమెనండి, తెలుసుకున్నాను వాళ్ళు ఆమె చెప్పండి, అర్థమైందని వాళ్ళు ఆమె చెప్పగలరా? ఓకే, దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. గట్టిగా ఆమె అనగలరా? చేతులు పెట్టి ఆమె అనగలరా? ఈరోజు మన వర్తమానం పేరు ఏమిటంటే దేవుడు పిలిచిన మనిషి. ఇది మన వర్తమానం. ఇక్కడ రాత్రి మొదటి వర్తమానం పేరు చెప్పండి, కరువు కాలంలో బలమైన. రెండవ వర్తమానం చెప్పండి, ఉంచుకొస్తున్న తుఫాను. మూడవ వర్తమానం చెప్పండి, 4వ వర్తమానం చెప్పండి, చెరలో నుండి విడుదల. 5వ వర్తమానం చెప్పండి, ఏమండి, కావలివాడ రాత్రి అంతవాళ్ళైనది. 6వ వర్తమానం చెప్పండి, యేసు పక్షమున నిలుచుట, లేక యేసు పక్షమున వహించుట. యేసు పక్షమున వహించుట లేక నిలుచుట. ఈ 7వ వర్తమానం ఏది అంటే 7 అనేది సంపూర్ణ సంఖ్య. గట్టిగా ఆమేన్ అనగలరా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 6 అనేది మానవ సంఖ్య, 7 అనేది పరిపూర్ణ సంఖ్య. 7వ వర్తమానం ఏది అంటే దేవుడు పిలిచిన మనిషి. గట్టిగా ఆమేన్ అనగలరా? దేవుడు పిలిచిన మనిషి. ప్రియమైన వాళ్ళారా, ఇది కూడా కొద్ది నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత మరి దీన్ని మనం ముగించుకోవడానికి, సంతోషంగా ముగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం. గట్టిగా ఆమేన్ అన్నాడు ఒకసారి. చేతులపై ఆమేన్ చెప్పండి. ఈ దేవుడు పిలిచిన మనిషి అనే వర్తమానంలో పేజ్ నంబరు 9వ పేజీలో 27వ పేరా చదువుతున్నాను. అందరూ కూడా ఆలకించండి. పేజ్ నెంబరు 9, పేరా నంబర్ 27. దేవుడు పిలిచిన మనుషులను మనము పొందు వరకు దేవుడు ఉజ్జీవమును పంపలేడు. అర్థమలేదా? కొంచెం ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు పిలిచిన మనుషులను మనము పొందు వరకు దేవుడు ఉజ్జీవమును పంపలేదు. దేవుని చేత తర్ఫీదు పొందిన మనుషులు వేదాంత పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు కాదు. గట్టిగా ఆమేన్ అనగలరా? దేవుడు తర్ఫీదునిచ్చిన మనుషులు వేదాంత పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు కాదు. అయితే దేవుని యొక్క కరుకైన పాఠశాలలో కరుకైన తర్ఫీదు పొందిన విశ్వాసము గల మనుషులు వారే అగ్నిని ఎదుర్కొనుటకు భయపడని మనుషులు, దేవుని సముఖము నుండి వచ్చిన మనుషులు, ఆయన శక్తిని ఎరిగిన శక్తివంతమైన మనుషులు, ఆయన సర్వశక్తిని ఎరిగిన వారే దేవుడు పంపిన మనుషులై ఉన్నారు. గట్టిగా ఆమేన్ అనగలుగుతారా? సజీవ దేవుని ఎరుగుటలో వారు తర్ఫీదును పొందినవారు. వాక్యము ద్వారా వారికి తర్ఫీదు ఇచ్చుటకే పంపబడినారు. గట్టిగా ఆమేన్ అనగలుగుతారా? అయితే అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన
ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గ్రహించండి, దేవుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే, దేవుడు చురుకైన వారిని, చదువుకున్న వారిని, తెలివి గల వారిని పిలువడు. గట్టిగా ఆమేన్ అనగలరా? దేవుడు చదువున్న వారిని, తెలివి గల వారిని పిలువడు. వారు వారి భాగములను నిర్వర్తిస్తారు, మరియు వారు గొప్ప మనుషులు. అయితే సాధారణముగా దేవుడు తన పనిని ముగించవలనని కోరినప్పుడు ఆయన కనీసము ఆ ఆలు తెలియని వారిని తీసుకుంటాడు. ప్రభుకు స్తోత్రాలు. ఆ ఆలు తెలియని వారిని తీసుకుంటాడు. లేఖనములను పరిశోధించండి, చరిత్ర గుండా చూడండి. ఏదైనా దేవునికి కావలసిన మనుషులు వారు విచ్చగల మనుషులు కాదు. అయితే కాదు, విచ్చలేని మనుషులు. గట్టిగా మీరు అనగలరా? కేవలము దేవుని సేవించవలనని ఒక, గట్టిగా మీరు అనగలరా? ఆయన దుక్కుతున్న వారిని, గొర్రెల కాపరులను, చేపల పట్టు వారిని, వేటగాళ్లను, ప్రకృతిలో జీవించు వారిని, మెల్లగా ఉన్న ప్రకృతిలో నిమ్మళత్వములు కలిగిన వారిని ఆయన పిలుచుకొనుచున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఇక్కడ ఇంకా చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, దేవుడు ఎన్నడూ పిరిగి వారిని పిలుచుటలేదు. ఎవరు పిలుస్తలేదు? కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవుడు ఎన్నడూ పిరికి వారిని పిలవడం లేదు. దేవునికి పిరికి వాళ్ళు అవసరం లేదు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యమును తీసుకొని ఆయనను నమ్ముటకు నీవు భయపడనట్లయితే ఆయన నిన్ను వాడుకొనుట లేదు. గట్టిగా మీరు అనగలరా? పిరికివారుగా ఉన్న వారిని దేవుడు వాడుకోడు. పిరికివారు దేవునికి అక్కరలేదు. అట్లాంటి వారిని వాడుకొనలేదు. ఆయనకు ధైర్యము గల వ్యక్తులు కావాలి. ప్రభు ఏమి చెబుతాడో దానినే తప్ప మరి దేనిని పట్టించుకొని వారు, ఆ విధమైన వారే ఆయనకు అవసరమవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ వాక్యాలన్నీ కూడా మనం చదివితే చాలా విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు సర్వసాధారణంగా ఎప్పుడూ కూడా తన ప్రజల కోసము ఒక పిలిపించు దేవుడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ కూడా పిలుచుకుంటాడు అనే మాట ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. సంఘం అనే మాటకి బయటకు పిలువబడిన వారు, మత శాఖలో నుంచి బయటికి పిలువబడిన వారు, లోకములో నుంచి బయటకు పిలువబడిన వారు, అన్య సిద్ధాంతాలలో నుంచి బయటకు పిలువబడిన వారు. దేవుడు తన ప్రజలను అనేక సందర్భాలలో ఆయన పేరు పెట్టి పిలిచాడు అని బైబిల్ చెబుతుంది. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివినట్లయితే అబ్రహాముని స్వయంగా దేవుడే పిలుస్తున్నాడని లేఖనంలో స్వయంగా మనం చూడగలుగుతున్నాం. 12వ అధ్యాయం 1వ వచనం చదవగలుగుతారా? 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ ప్రజల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి నీవు బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను, చెప్పండి, నేను నిన్ను గొప్ప జనముగా చేయుదును, నిన్ను ఆశీర్వదించదును, నీ నామమును గొప్ప చేయుదును. గట్టిగా ఆమె చెప్పగలుగుతారు. ఓ విగ్రహారాధన దేశములో, ఓ విగ్రహారాధన కుటుంబంలో, ఓ విగ్రహారాధకులైన కుటుంబ సభ్యుల మధ్య అబ్రహాము నివసిస్తున్న సమయంలో ఒకనొక రోజున దేవుడే అబ్రహాముని పిలిచాడు. దేవుడే అబ్రహాముని రమ్మన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను చెప్పినట్లుగా నేను చూపించే దేశానికి నీవు వెళ్ళినట్లయితే నేను గొప్ప జనముగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఇంకా మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను. అనగా దేవుడు కూడా అనాది కాలం నుంచి ఎల్లప్పుడూ కూడా తన ప్రజలను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు.
ఎవరినైతే ఇక్కడ అంటున్నాడు కదా, మన ప్రవక్త అంటున్నాడు కదా, ఎవరినైతే పిలుస్తున్నాడో గట్టిగా ఆమె అనగలరా? ఎవరినైతే పిలుస్తున్నాడో ఆ పిలిచిన వారిని అలాగే ఉంచుతా లేదు కానీ మన ప్రవక్త బోధిస్తున్నాడు. ఆ పిలిచిన ప్రతి వ్యక్తికి కూడా, ఆ పిలవబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడే తర్ఫీదిస్తున్నాడు. దేవుడే తర్ఫీదిస్తున్నాడు. దేవుడే ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఓ ఉపాధ్యాయుడికి అప్పగిస్తలేదు, ఆమె అనగలుగుతారా? ఓ బైబిల్ కాలేజీలో పంపుతా లేదు, ఓ వేదాంత కళాశాలకి పంపుతా లేదు, మరి ఎక్కడికి కూడా ఆయన పంపుతా లేదు. కానీ ఆయన పిలిచిన ఆయన ప్రజలకు ఆయనే తర్ఫీదిస్తున్నాడు. దేవుడు తర్ఫీదు గొప్పదా కాదా? దేవుని తర్ఫీదు ఉన్నతమైందే కాదా? బైబిల్ కళాశాలలో ప్రిన్సిపాల్కి కొన్ని విషయాలు తెలుస్తాయి. వేదాంత కళాశాలలో ఉన్న లెక్చరర్స్కి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆది అంతము ఎరిగిన వాడు యేసయ్య ఉన్నాడు. ప్రారంభము ముగింపు కలిగిన వాడు యేసయ్య ఉన్నాడు. ఎలాగ నిన్ను సంపూర్ణము చెయ్యాలో ఎరిగిన వాడు యేసయ్య ఉన్నాడు. ఆయనే దిగి వచ్చి నీకు నిశ్చయముగా తర్ఫీదునిస్తాడు, సంపూర్ణ చేస్తాడు, పరిపూర్ణ చేస్తాడు. ఆయన సకములో విడిచిపెట్టు దేవుడు కాదు. వేదాంత కళాశాలలో ఏం నేర్పుతారంటే ఎలా ఇన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా నిలబడాలి, ఎలా బోధ చేయాలి, ఎలా జనాల్ని మౌళి చేయాలి, ఎలాగ వారిని నవ్వించాలి, ఎలాగ వారిని కవ్వించాలి, ఎప్పుడు జోక్ చేయాలి, ఎప్పుడు ఇది మాట్లాడాలి. వేదాంత కళాశాలలో మనస్తత్వాన్ని నేర్పుతారు, సైకాలజీ నేర్పుతారు. కానీ దేవుడు మనస్తత్వాన్ని, సైకాలజీని కాదు, మనసునే ఎరుగుట నేర్పుతాడు. మనిషినే ఎరుగుట నేర్పుతాడు. మనిషి యొక్క తత్వాన్ని నీకు చూపిస్తాడు. ఆయన సంపూర్ణ వాక్యాన్ని నీకు బయలుపరిచి సంపూర్ణ తర్ఫీదునిస్తాడు. గట్టిగా మేము చెప్పుకోవచ్చు. అందరికీ అర్థమవుతున్నదా? మొట్టమొదటిసారిగా మోషే గురించి మన ప్రవక్త మాట్లాడుతూ, మోషే అనేటువంటి ఆయన ఐగుప్తు దేశంలో ఆయన పుట్టి పెరిగి సుమారుగా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి, ఐగుప్తు దేశంలో సకల విద్యలు అతను నేర్చుకుని, సకల శాస్త్రాలు అతను నేర్చుకుని, అతను పెద్దవాడైన తర్వాత ఏ శాస్త్రాలైతే నేర్చుకున్నాడో, అభ్యసించాడు, అందులో తర్ఫీదు పొందాడు, ఆ శాస్త్రాలు అతన్ని అంతకుడుగా మార్చేశాడు. ఎలా మార్చేయట? చెప్పండి, ఎలా మార్చేయట? అంతకుడిగా మార్చేయట. గట్టిగా మీరు అడగలరా? అంటే ఐగుప్తులో నేర్చుకున్న విద్యలు మనుషులు చంపడానికి పనిచేస్తాయి అన్నమాట. ఐగుప్తు వేదాంత కళాశాలలో తర్ఫీదు పొందిన ఏమైనా సరే మనుషులను బ్రతికించడానికి కాదు, చంపడానికి పనిచేస్తాయని మన బయట జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆయన ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగి తర్ఫీదు పొంది అక్కడ సకల విద్యలు నేర్చుకుని, సకల శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత ఒక రోజున ఒక మలుపు తిరిగింది. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. అక్కడ నుంచి అతను మిద్యాను దేశానికి పారిపోవాల్సి వచ్చింది. మిద్యాను దేశంలో ఇత్రో అనే ఆయన కుమార్తెలో ఆమెను పెళ్లి చేసుకుని అక్కడ జీవనాన్ని సాగిస్తూ ఉండగా, ఆ గొర్రెలను కాచుకొని ఉండగా, గట్టిగా మీరు అడగలరా? ప్రభు స్తోత్రం చెప్పగలరా? ఆయనతో మరొకసారి గట్టిగా ఆమె అడగలరా? అంటున్నాడు కదా, ఒకనొక దినాన్న ఆ మానవ జ్ఞానముతో, ఆ మానవ తెలివితేటలతో, ఆ ఐగుప్తు యొక్క విద్యలతో, ఆ సకల శాస్త్రాలతో నిండిపోయిన మోషేని ప్రభు అయిన దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలిచిన మనిషి. ప్రభు స్తోత్రం హల్లెలూయా. ఆ మనిషిని ఒక రోజున పిలుచుకున్నాడు. పిలిచింది జిల్లా పాస్టర్ గారు కాదు, పిలిచింది ఈయన డైరెక్టర్ గారు కాదు, పిలిచింది అమెరికా దొరగారు కాదు, పిలిచి
పిలిచింది బబులోను దేశపు రాజు కాదు. ఆమె అనగలరా? పిలిచింది దేవుడే ఉన్నాడు, పిలిచింది యెహోవా ఉన్నాడు. ఒక రోజున ఆయన గొర్రెలు మేపుకొని చుట్టగా ఆ గొర్రెల పక్కనే మంద దగ్గర ఆ పొద దగ్గర ఓ అగ్ని స్తంభము ప్రత్యక్షమయ్యింది. అగ్ని స్తంభంలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే, గాడ్ కాల్స్ యు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తాడు అని ఇక్కడ లేఖనం మనకు బోధిస్తుంది. ఎంతమంది ఆమె అనగలరు? గాడ్ కాల్డ్ మ్యాన్, దేవుని చేత పిలబడిన వ్యక్తి. అక్కడ రాయబడ్డది కదా 3వ అధ్యాయము నిర్గమకాండములో మనం చూసినట్లయితే ఆ పొద కాలిపోతుందని అక్కడ దగ్గరికి వెళ్తా ఉంటుంటే ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే, మోషే. ఆమె అనగలరా? మోషే, మోషే. చదవడమాట, చదవడమాట. మోషే, ఆ పొద ఎలా కాలిపోవడం లేదు, ఆ తొట్టు వెళ్ళి ఈ గొప్ప మీద చూచదనని తాను ఆ వెంటను చూచదననుకోలేను. అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని. ఆమె అనగలరా? ఆమె అనగలరా? ఆమె నందమా? దేవుడు పిలుస్తున్నాడా? దేవుడు పిలుస్తాడా? దేవుడు మనిషిని చూస్తాడా? పిలుస్తాడా? పిలిచాడు మోషే. ఒకవేళ నీవు దేవుని విత్తనం అయితే, నీవు దేవుని శ్రద్ధ అయితే, జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ముందు నిర్ణయములో నీవు ఉంటే, ఆయన ఏర్పాటులో ఉంటే, ఆయన పిలుపులో ఉంటే ఒకనొక రోజున దేవుడే ప్రత్యక్షమవుతాడు. ఒకనొక రోజున దేవుడే పిలుస్తాడు. సమయం వచ్చినప్పుడు ఆయనే పిలుస్తాడు. సురేశ్వరిని పిలిచాడు, చక్కని పిలిచాడు, బియ్యాలపట్నాన్ని పిలిచాడు. ఆయన ఏర్పాటులో ముందు నిర్ణయంలో ఉంచబడిన ఆయన పిల్లలను ఆయనే పిలుస్తాడు, ఆయనే రమ్మంటాడు, ఆయనే ఆహ్వానిస్తాడు. మోషే హంతకుడు అయిపోయాడు. గట్టిగా మీరు అనగలరా? మోషే విద్యలతో నింపబడ్డాడు, మోషే సకల శాస్త్రాలతో నింపబడ్డాడు. కానీ అతను నేర్చుకున్న విద్య, అతను నేర్చుకున్న తర్ఫీదు, అతను నేర్చుకున్న సకల శాస్త్రాలు మనుషులకు ఉపయోగపడలేదు. దేవునికి ఇష్టమే లేదు. స్తోత్రం కలుగుతుందా? కానీ మోషే దేవుడికి అవసరమే అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. మోషే దేవుడికి కావాలా? మోషే దేవుడికి అవసరము. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ రాయబడ్డది కదా, నీ లోపల ఉన్నవన్నీ కూడా వడదీసి చక్కగొట్టడంతో కూడా నీ లోపల ఉన్నవన్నీ కూడా తగ్గించి, నీ లోపల ఉన్నవన్నీ కూడా బయటికి తీసి. నా భాస్కర్ ప్రార్థన చేశాడు, ఇంకా ఏ మూలనైనా చీకటిగానే ఉందేమోనని. గట్టిగా మీరు అనగలరా? నీ లోపల ఎక్కడైనా ఏమైనా చీకటి కానీ ఉన్నదేమో అని చూసి అవన్నీ తీసివేయడానికి ఆయనే నీ దగ్గరికి వస్తాడు, ఆయనే నీకు తరిపేస్తాడు, ఆయనే నీకు వాక్యాన్ని బోధిస్తాడు, ఆయనే నీకు లేఖనాలు చెబుతాడు. ముడత కానీ, మచ్చ కానీ, బాగు కానీ, కలంకము కానీ మరి ఏమీ లేకుండా ఆయనే నిన్ను పవిత్రపరిచి ఆత్మతో నింపేసి అప్పుడు వాడుకుంటాడు, పంపిస్తాడు, ఉంచుతాడు, జనాల మధ్య నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును. ప్రభుకు స్తోత్రం. మోషే, మోషే ఎవరు పిలిచింది? యెహోవా. ఎవరు
పిలిచేది? ఎక్కడి నుంచి స్వరం? అగ్ని పొదలోంచి. ఆమె అనగలరా? ఎవరో పిలిచేది? ఇంకా ఈయనకు తెలదు కదా. ఆమె అనగలరా? ఎవరు పిలుస్తున్నారు? మళ్ళీ ఆయన చెప్తున్నాడు. చదవండి చదవండి. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయనను ఆయనతో అంటే మోషేతో అంటున్నాడు, నేను నీ తండ్రి దేవుడను. గట్టిగా అనగలరా? నేను అబ్రహాము దేవుడను. ఆ చదువునైనా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, గట్టిగా అనగలరా? ప్రభు స్తోత్రం చెప్పగలరా? ఆయన ఇంతవరకు కూడా మామూలుగా ఏదో ఆ చెప్పే మాట దేవుడు ఉన్నాడు, లేకపోతే ఆయన ఉన్నాడు, ఈయనోడు ఆ మాట ఈ మాట అన్నాడు. కానీ ఇప్పుడు అసలైన ప్రత్యక్షత చూస్తున్నాడు. అసలైన పిలుపు వచ్చింది. మోషే పిలువగా పిలిచింది ఎవరో కాదు, మన దేవుడిని యెహోవా. పిలిచింది ఎవరో కాదు, అగ్ని స్తంభము. పిలిచింది ఎవరో కాదు, దహించు అగ్ని. పిలిచింది ఎవరో కాదు, సృష్టికర్త అయిన దేవుడని కాదు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నిజముగా నీ తండ్రి దేవుడనయ్యా. గట్టిగా మీరు అనగలరా? ఎందుకే ఈ పిలిచిన ఈ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మొట్టమొదటిసారిగా నీ పాదములనున్న ఈ చెప్పులను విడిచిపెట్టుము. నీ పాదాలకున్న ఈ చెప్పులను విడిచిపెట్టుము. గట్టిగా మీరు అనగలరా? నేను ఒక దిక్కున వాక్యాన్ని బోధిస్తున్నా, ఒక దిక్కున చిన్న కార్యక్రమం జరిపిస్తున్నాం. అది బరియల్ గ్రౌండ్ లో సమాధి కార్యక్రమం జరిపిస్తున్నాం. అందరూ కూడా సంఘస్థులు జోళ్ళు వేసుకుని చక్కగా బరియల్ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఇక లాస్ట్ లో ముగించేస్తాం అనగా అందులో అన్నిటి వచ్చి అంటున్నాడు, ఏమయ్యా పాస్టర్ గారు యొక్క అనుచరులారా, మీరు అందరూ కూడా చెప్పులు తీయకుండా సమాధిలో పెట్టేస్తున్నారు, చెప్పులు తీయండి అన్నాడు. ఆ పక్కనే సత్యం అనే సంఘంలో ప్రథమకైన ఉన్నాడు. ఎవడు గ్రామంలో పెద్దగారుగా ఉన్నటువంటి సహోదరుడా, ఈ చెప్పులు మన పాదాలకి రక్షణగా దేవుడు ఇచ్చాడు. అందుకే వీటి పేరు పాదరక్షలు, జోళ్ళు అంటారు. ఇప్పుడు మనం తీయవలసినవి జోళ్ళు కాదండి, మన లోపల ఉన్న రాజకీయం తీయాల, మన లోపల ఉన్న వ్యభిచారం తీయాల, మన లోపల ఉన్న దొంగతనం తీయాల, మన లోపల ఉన్న అబద్ధాలు తీయాల, మన లోపల ఉన్న మానవ తర్ఫీదులు తీయాల, మనం నేర్చుకున్న వేదాంతాలు తీయాల, మనం నేర్చుకున్న విద్యలు తీయాల. ఎంతమంది ఆమె అనగలరు? మాట చెప్పను కానీ అతడు కిన్నుడు అయిపోయాడు. గట్టిగా అనగలరు? అసలు నోటన మాట రాలేదు కనుక ఇక్కడ మోషే గారితో దేవుడు చెప్పే దానికి మన ప్రవక్త ఓ చక్కటి వ్యాఖ్యానం ఇచ్చాడు, ఓ చక్కటి వివరణ ఇచ్చాడు. ఏమిటి ఆ వివరణ అంటే, ఆ చెప్పులు తీయమన్నాడు అంటే ఆ మోషే తీయమన్నది ఈ మామూలు చెప్పులు కాదు, కానీ ఆయన నేర్చుకున్న ఐగుప్తు విద్యలు, ఐగుప్తు శాస్త్రాలు, ఐగుప్తు తర్ఫీదులు, ఐగుప్తులో నేర్చుకునేవి మనుషుల్ని చంపడానికి పనిచేశాయి. ప్రభు స్తోత్రం కలుగునుగా. మోషే గారు ఏం చేశాడో తెలుసా? ఆయన నేర్చుకున్న ఆ ఐగుప్తు సకల విద్యలు విడిచిపెట్టాడు. ఆ తర్వాత మోషేకి దేవుడే తర్ఫీదు ఇచ్చాడు, దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు, దేవుడే అక్షరార్థంగా ముందులను గొర్రెల మేపల విధంగా చేసి ఆ తర్వాత స్వయముగా దేవుడే మోషేకి తర్ఫీదు. గట్టిగా మన ప్రవక్త అన్నాడు కదా, ఏ అగ్ని స్తంభాన్ని అయితే మోషే చూశాడో ఆ అగ్ని స్తంభాన్ని మోషే పొందుకున్నాడు. చెప్పబట్టండి గట్టిగా, గట్టిగా చెప్పబట్టండి. ఏ అగ్ని స్తంభాన్ని అయితే మోషే చూశాడో
ఆ అగ్ని స్తంభాన్ని మోసే పొందుకున్నాడు. ఎవరి అగ్ని స్తంభం? గట్టిగా వినగలరా? పగల మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఇశ్రాయేలుతో నడిచిన దేవుడు, మోషేతో నడిచిన దేవుడు, కొత్త నిబంధనలో ఆమెనందమా అదే అగ్ని స్తంభము దమస్కు మార్గములో పౌలుని పిలిచింది, పౌలు దగ్గరికి వచ్చింది, పౌలును ఆహ్వానించింది. అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్ని స్తంభం యెహోవా కాదా? ఆ అగ్ని స్తంభం యేసు కాదా? ఆ అగ్ని స్తంభం దైవజాగిరి కాదా? ఆ అగ్ని స్తంభమే ఆమెనందమా. ఆ అగ్ని స్తంభమే చివరి దినాలలో, అంచె దినాలలో, కడవరి దినాలలో, ఏడో సంఘకాలములో విలియం బ్రహ్నాం తల మీదకి వచ్చింది. విలియం బ్రహ్నాముతో మాట్లాడింది. విలియం బ్రహ్నాము ద్వారా హృదయాలను వివేచించండి. విలియం బ్రహ్నామును కూడా కంటకీలో నుంచి బయటికి పిలిచి ప్రపంచ సేవకి ఎన్నుకున్నది, తర్ఫీదునిచ్చింది. అగ్ని స్తంభం చెప్పలు కొట్టగలుగుతారు. ఆ అగ్ని స్తంభము ఈరోజు వధువు మీద ఉంటుందా? నమ్మండి, నమ్మండి గట్టిగా. మోషే మీద అగ్ని స్తంభం ఉన్నదా? ఇశ్రాయేలు మీద ఉన్నదా? పౌలు గారి మీద ఉన్నదా? విలియం బ్రహ్నాం మీద ఉన్నదా? ఈ రోజు విలియం బ్రహ్నాం వర్తమానం ఎక్కడైతే ఉన్నదో, పౌలు వర్తమానం ఎక్కడైతే ఉన్నదో అక్కడ కూడా అగ్ని స్తంభం ఉంటుంది. అగ్ని స్తంభం ప్రత్యక్షమవుతుంది. అగ్ని స్తంభం నడిపిస్తుంది. జింబాబ్వే దేశంలో గట్టిగా అందరు పాస్టర్ ఎక్కడికో సువార్తకి వెళ్ళారు. అయిలాగా నేను రావటం ఆలస్యం అవుతుంది, మీరందరూ కూడా టేప్ వేసుకుని వర్తమానం వేసుకుని ఆ వర్తమానం మీద కొద్దిసేపు ప్రభువులు సంతోషించనని పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు. సరే పాస్టర్ గారు అలాగే రారు కదా, మనకు టేప్ వేసుకోవడం ఎలాగ అలవాటు ఉంది కదా అని వాళ్ళంతా కూడా టేప్ వేసుకుని వర్తమానాన్ని టేప్ రేడియోలో వేసుకుని వారు వర్తమానం ఆలకిస్తున్నారు. ఈ వర్తమానం ఆలకించేటప్పుడు ప్రవక్త టేపులోంచి అంటే టేప్ రికార్డులోంచి వాయిస్ని, దేవుని యొక్క వాయిస్ని వినిపిస్తున్నాడు. అది వాస్తవానికి చెప్పాలంటే ప్రవక్త కాదు, అది దేవుని స్వరమైంది. అక్కడ ఎప్పుడైతే ఆ వర్తమానము ఆ టేపులో నుంచి ఆ జనాల మధ్యకి వినబడుతుందో తెలియదు, అకస్మాత్తుగా టేప్ రికార్డు మీదకి వచ్చి అగ్ని స్తంభం నిలబడి ఒక ఆయన మామూలుగా ఎందుకో కానీ అలా ఫోటోలు తీసుకున్నాడు. ఆ ఫోటోల్లో టేప్ రికార్డు మీద అగ్ని స్తంభం ఉన్నట్లుగా ప్రత్యక్షమైనది, రుజువు చేయబడ్డది. పౌలు వర్తమానం ఎక్కడైతే ఉన్నదో, బ్రహ్నాం వర్తమానం ఎక్కడైతే ఉన్నదో అక్కడే అగ్ని స్తంభం ఉంటది. ఇక్కడ ఉంటుందని నమ్ముతున్నారా? ఇక్కడ సంచరిస్తాను నమ్ముతున్నారా? ఆ అగ్ని మన దగ్గర నమ్ముతున్నారా? మన దగ్గర నమ్ముతున్నాడా? నమ్ము. ఎక్కడ కూడా అగ్ని స్తంభము ఉంటది. మోషేను దేవుడు పిలిచాడు. మోషేకు దేవుడే తల్లిదండ్రులుస్తున్నాడు. మోషేకు దేవుడే జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. గట్టిగా మీరు అనగలరా? మోషే ఐగుప్తు దేశంలో నా ప్రజల బాధ నేను చూశాను, నేను వెళ్ళి వారిని విడుదల చేయాలి అని చెప్పినప్పుడు మోషే నేను నోటి మాంచగలవాడిని, నేను మాట్లాడలేను ప్రభువా, నీవే చేయి ప్రభు అని చెబితే మనిషికి నోరిచ్చింది నేనయ్యనా, నేను నిన్ను సూచనల ద్వారా పంపుతాను. నీ కర్రకలు పడిమన్నాడు, కర్ర పాముగా మారింది. మళ్ళీ దాన్ని పట్టుకోమన్నాడు, కర్రగా మారినది. ఆ తర్వాత మరలా ఆయన చేతులు పైకి ఎత్తాడు, మామూలుగా దించాడు, కుష్టికాలు తవ్వింది, మామూలు దానిగా అయిపోయింది. అటువంటి ఆమె అనగలరు. సూచనలతో దేవుడు తన నింపి ఐగుప్తు దేశానికి వారు పంపినప్పుడు నిజముగా దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడు. అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. సముద్రాలు పాలు చేసింది ఆయనే కదా, పంట నుంచి నీళ్లు రప్పించింది ఆయనే కదా, గోడలు కూల్చేది ఆయనే కదా, అంత మాత్రమే కాదు పేలు రప్పించింది ఆయనే కదా, కప్పలు రప్పించింది ఆయనే కదా,
కారణం ఏంటంటే మోషేకి ముందుగానే లోపల ఉన్నదంతా కక్కించి వేసి లోపల ఉన్న విద్యలను తీయించేసి పాపనంతా తెలగట్టి మనతో ఖాళీ చేయించి ఆయనే అగ్నిగా లోపలికి వెళ్ళాడు. ఆయనే మోషేకి తర్ఫీదునిచ్చాడు. అందుకనే మోషే ఐగుప్తు సైన్యానికి భయపడలేదు, ఐగుప్తు రాజుకు భయపడలేదు. గట్టిగా ఆమె అనగలరా? ఎందుకు భయపడలేదు అంటే మోషే గారు దేవుని దగ్గర సరైన తర్ఫీదు పొందాడు, సరైన వాగ్దానాన్ని తీసుకున్నాడు. చివరికి నడిపించగలిగినంత దూరము మోషే నడిపించాడు. ఈ రెండో భాగంలో మన ప్రవక్త దావీదుని చూపిస్తున్నాడు. ఎంతమంది ఆమె అనగలరు? ఈ రెండో భాగంలో దావీదుని దేవుడు చూపిస్తున్నాడు. ఈ దావీదుని గురించి ఆలోచన చేస్తే ఒకరోజు కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. లేక 2వ సమూయేలు 17వ అధ్యాయము 34వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుని 23 2వ వచనం. 23 నాయన. ఎస్, 23:2 చదవాలి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలములలో ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. మొదటి నుంచి చదువు. యెహోవా నా కాపరి, నాకు లేమిక కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణములకు ఆయనే సేద తీరుస్తున్నాడు. తన నామములు బట్టి నీతి మార్గములో ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఇది దేవుని తర్ఫీదు కాదా? గట్టిగా చెప్పండి, ఇది దేవుడి తర్ఫీదు కాదా? ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నన్ను పోషిస్తున్నాడు, ఆయనే నన్ను తీసుకెళ్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఇది దేవుడిచ్చే తర్ఫీదేనా? ఇది దేవుడిచ్చే ట్రైనింగేనా? చదువునైనా కారాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయములకును నేను భయపడను. చదువునైనా నీవు నాకు తోడుగా ఉండవు. నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు. గట్టిగా ఆమె అనగలరా? గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుకుంటున్న దావీదుని ఒక రోజున దేవుడు పిలిచాడు. గట్టిగా ఆమె అనగలరా? సమూయేలా, నీ కొమ్మును ధైర్యంతో నింపుకో, బెత్లెహేము ప్రాంతానికి నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెషయా నీకు కనబడతాడు. అతనికి కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను. అంటే దేవుడు దావీదును చూశాడు. అంటే దేవుడు దావీదుని పిలుచుకోపోతా ఉన్నాడు, తర్ఫీదుని ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన ద్వారా రాబోయే దినాలలో దేవునికి పని ఉన్నదండి, దేవునికి అసలైన కార్యక్రమం ఉన్నదండి. అందుకని దేవుడు సమూయేలా, నీ కొమ్ముని ధైర్యంతో నింపుకొని బెత్లెహేముకి వెళ్ళు, నేను కావలసిన వ్యక్తిని అక్కడ ఎన్నుకుంటానని బెత్లెహేము ప్రాంతానికి సమూయేలు పంపించాడు. ఆమెనందమ్మా. జరిగిన విషయం ఏమిటంటే బెత్లెహేముకి వెళ్ళిన వెంటనే యెషయా గారు కనిపించాడు, దావీదు తండ్రి కనిపించాడు. అయ్యా మీరు సమాధానంగా వస్తున్నారా? నిశ్చయంగా సమాధానంగా వస్తున్నాను. అయితే ఈ రోజు నీ దగ్గర నేను రాకూర్చున్నా. గట్టిగా వినందాం. సరే, యెషయా గారు కూడా సమూయేలు తీసుకుని వెళ్ళాడు. అయితే విషయం ఏంటంటే నన్ను దేవుడు ఒక మాట పలికాడు, నీ కుమారులలో ఒకరిని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేయబోతున్నాడట. కాబట్టి నీ కుమారులు ఎంతమంది ఉన్నారో వారందరినీ తీసుకురమ్మని కానీ మొదటి కొడుకు తీసుకొచ్చాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సౌలు మహారాజు గారి సైన్యంలో యుద్ధశాలిగా పనిచేస్తున్నాడు, చాలా బాగా కనబడుతున్నాడు, మంచి తల్లి చప్పలు కొట్టగలుగుతారా? సౌలు మహారాజు గారి సైన్యంలో కత్తిని ఎలా ఆడించాలో, శత్రువుని ఎలా జయించాలో, అవతల వారి మీద ఎలాగా జయం పొందాలో ఇతడు బాగా ఎరిగిన నా పెద్ద కుమారుడు.
ఇతడు ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా పాలించడానికి సరిపోతాడు. చూస్తున్నారా? అర్థమవుతున్నారా? సరే, సౌలు గారు కూడా పైరూపం చూశాడు. ఎత్తుగా, లావుగా, బలంగా, కండలు తీరి గట్టిగా ఆమె అనగలరా? వాళ్ళు పట్టుకుని చూడటానికి ఎలాగున్నాడంటే బలవార్చుడైన మనిషిగా కనబడుతున్నాడు. కొమ్మునేల బయటకు తీశాడు. తైలాన్ని నెత్తి మీద పోయిపోతున్నాడు. గట్టిగా ఆమె అనగలరా? ఆకాశంలోంచి ఒక స్వరం వినబడుతుంది. సమూయేలా, సమూయేలా. మనుషుల పైరూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూసేవాడనే ఉన్నాను, అంతరంగాన్ని చూసేవాడే ఉన్నాను. అతడు నాకు రాజుగా ఉండడానికి పనిచేసేవాడు కాదు. ఒక అంశం కూడా విశ్వాసం అతనిలో లేదు. గట్టిగా ఆమె అనగలరా? అతనికి మనస్తత్వ శాస్త్రం తెలిసి ఉండొచ్చు, యుద్ధం వచ్చేయటం తెలిసి ఉండొచ్చు. తిమోతి, దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చదివే తామిది హల్లెలూయా, ఆమెనది హల్లెలూయా. అతని కత్తి విద్య తెలిసి ఉండొచ్చు, అతనికి పుస్తక పరిజ్ఞానం కలిగి ఉండొచ్చు, అతను ఎన్నో కళాశాలలో, ఎన్నో సైనిక పాఠశాలల్లో విద్యలు నేర్చుకుని ఉండొచ్చు. కానీ దేవుడికి అవసరమైన విద్యార్థంలో లేదు, దేవుడికి ఇష్టమైన విద్యార్థంలో లేదు. సమయలా, నువ్వు పైరూపాన్ని చూసి అభిషేకించబోతున్నావు కానీ అతను అంతరంగం శుభ్రంగా లేదు. పక్క తీసేయి. రెండోవాడిని తీసుకొచ్చాడు, పంచేడు తీసేయి. మూడోవాడిని తీసుకొచ్చాడు, పంచేడు తీసేయి. నాలుగోవాడిని తీసుకొచ్చాడు, పంచేడు తీసేయి. ఆరోవాడిని తీసుకొచ్చాడు, పంచేయుడు పక్కగా తోసివేసాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆమెనందామా? ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుని పిలుపుకి ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒక అతను ఉన్నాడండి, అతని పేరు దావీదండి. ఉదయం లెగిస్తే ప్రార్థన అండి, సాయంత్రం ప్రార్థన అండి, మధ్యాహ్నం ప్రార్థన అండి. ఆమె చెప్పొచ్చు కదా? హల్లెలూయా. ఇక ఎల్లప్పుడూ కూడా దేవుడేనండి. నడుస్తున్నప్పుడు దేవుడు అంటాడు, కూర్చున్నప్పుడు దేవుడు అంటాడు, గొర్రెలు కాసేటప్పుడు దేవుడు అంటాడండి, 24 గంటలు దేవుడు అంటాడండి. అతడు దేవుడికి తప్ప ఎవరికి పనిచేయడండి. దేవుడి స్తోత్రం. ఎవరికి తప్ప? దేవుడి స్తోత్రం. అతడు దేవుడికి తప్ప ఎవరికి పనిచేయడు. మాట్లాడితే దేవుడు కూడా అలాంటి వారి కోసం చూస్తున్నాడు. అలాంటి వారిని పిలుస్తాడు ఆయన. దేవుడికి తప్ప మరి ఎవరికి పని చేయడండి? పోయి అతన్ని తీసుకురండి. అప్పటి దగ్గరే గొర్రెలు కాస్త ఉన్నాడు, గొర్రెలు జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు. తండ్రి గొర్రెలను జాగ్రత్తగా చూడగలిగే బాధ్యత దావీదు ఒకడే కలిగి ఉన్నాడు. అతడు దేవుని తండ్రి గొర్రెలను నమ్మకముగా మేపుతున్నాడు, పచ్చక బయలు దగ్గర తీసుకెళ్తున్నాడు, శత్రువు చేతిలో నుంచి గొర్రెలను కాపాడుచున్నాడు. ఈ భౌతికమైన ట్రైనింగ్ రాబోయే ఇశ్రాయేలు ప్రజలకి ఉపయోగపడే తర్ఫీదైనది, అవసరమయ్యే తర్ఫీదైనది. జరిగినట్టు తెలుసా? వెంటనే అతను తీసుకొచ్చారు. సమయాలు ఎదుర్కొంటా దావీదుని ఇక మోకలేంచి చేసే సమయానికి దావీదు గారు ఆ గేటు దగ్గరకు రావంగానే ఆకాశంలో నుంచి ఉరుములు బయలుదేరాయి, మెరుపులు బయలుదేరాయి, సాయంత్రం మేఘాలు బయలుదేరి. గట్టిగా వినగలరా? ఊరేమో తొమ్మేమో వెలగడం ప్రారంభించింది, స్వర్ణ వినపడుతున్నది. నేను కోరుకున్నవాడు ఇతడే, ఇశ్రాయేలుకి రాజుగా కావలసిన వాడు ఇతడే. ఆమేనంటామా? ఇతడును ఇశ్రాయేలు ప్రజల కొరకు అభిషేకము చేయము. చూస్తున్నారా? ఆమె చెప్పుకొస్తున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, నీ వైద్యము కాదు, నీ వేదాంతం కాదు, నీ తెలివితేటలు కాదు, నీ పుస్తకం కాదు, నీ మేధాశక్తి కాదు, నీ తలంపులు కాదు, నీ బైబిల్ కాలేజీలు కాదు, నీ ఎంబీఏ పిహెచ్డి డాక్టర్ డిగ్రీలు కాదు, ఏబిసిడీలు కాదు. విశ్వాసము కావాలా, నిరీక్షణ కావాలా, దేవుని మీద నమ్మకం కావాలా, పరిశుద్ధత కావాలా,
నీ లోపల ఉన్న వాటిని కక్కేసి పరిశుద్ధాత్మతో నింపబడే వాళ్ళు దేవునికి కావాలా. వారినే దేవుడు వాడుకుంటాడు, వారినే దేవుడు అభిషేకిస్తాడు, వారిలోనికే వారి మీదకే దేవుడు వస్తాడు. హల్లెలూయా. షమీర్ గారికి అర్థమైపోయింది, దేవుడు కోరుకున్నవాడు ఎత్తనైనా తైలపు కొమ్ముని తీసాడు. ఇలాగా సౌలుని బుడ్డుతో అభిషేకించాడు, తైలపు బుడ్డి. మన ప్రవక్త అన్నాడు, అది మానవ కోరికకు మానవ అధికారానికి అది సూచనయన్నది. బుడ్డుతో అభిషేకం చేశాడు సౌలు రాజు గారు. కానీ దావీదును బుడ్డుతో కాదు, కొమ్ముతో అభిషేకిస్తున్నాడు. దేవుడు ఇష్టపడే వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరిచిన పిలిచిన వ్యక్తి అని చెప్పడానికే కొమ్ముతో అభిషేకం చేశాడు. కొమ్ములో ఉన్న తైలముతో అభిషేకం. గట్టిగా అనగలరా? మానవులు కోరుకున్న వాళ్ళు డినామినేషన్ వాళ్ళు, దేవుడు కోరుకున్న వాళ్ళు వధువు. మానవ కోరుకున్న వాళ్ళు మానవులే తర్ఫీదులు ఇస్తారు, దేవుడు కోరుకున్న వాడికి దేవుడే తర్ఫీదు ఇస్తాడు, దేవుడే ట్రైనింగ్ ఇస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. తైలతో అభిషేకం చేశాడు, దావీదు మీదకి అభిషేకం వచ్చింది. దావీదు మీద ఎప్పుడైతే తైలముతో కొమ్ముతో ఆ పోసి అభిషేకం చేశాడో నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాడు. అప్పటి నుంచి అతను అభిషేకించమని దావీదు. అంతవరకు మామూలు దావీదు, ఇప్పుడే దావీదు కొంచెం చెప్పగలుగుతారా నోటితో? ఇప్పుడు ఏ దావీదు అయినా అభిషేకం. గట్టిగా అనగలరా? అభిషేకం పొందిన తర్వాత రాయబడ్డది కదా, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చాడు, బలముగా వచ్చాడు, ఆయన మీదకి వచ్చాడు. ఓ రోజున చెప్పలు కొట్టాడు అందరూ కూడా. ఓ రోజున దేవుడు పరీక్షిస్తున్నాడు, జాతర చూస్తున్నాడు. ఓ రోజున ఎలుగుబంటిని దేవుడు వదిలేడట. దేని మీదకి? తన తండ్రి మంద మీదకి. అసలు మందను ఎలా కాపలా కాతాడు అని చెప్పేసి ఓ రోజున దేవుడే ఎలుగుబంటికి అనుమతించాడట. ప్రభు స్తోత్రాలు. దేవుడు అనుమతించకుండా నీ మీదకి దగ్గు కూడా రాదు. దేవుడు అనుమతించకుండా నీ తల వెంట్రుకలో ఒకటి నల్లగా అవ్వదు, ఒకటి తెల్లగా అవ్వదు. దేవుడు అనుమతించకుండా నీ కనురెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నీకు తెలదు. దేవుడు అనుమతించకుండా నీ గుడారాన్ని ఏ తెగులు సమీపించదు. దేవుడు అనుమతించకుండా అగ్ని కంచె దాటి లోపలికి రాదు. ఆమె అనగలరా? ప్రతి దానికి దేవుని అనుమతి కావాలా. యోబు గారి దగ్గరికి సాతాను వెళ్ళేటప్పుడు, ఇదిగో అతని శరీరాన్ని ముట్టడానికి నీకు అనుమతిస్తున్నాను కానీ అతను ప్రాణాన్ని తీయడానికి నేను అనుమతిస్తున్నాను. గట్టిగా అమ్మనందామా? అంటే గాడ్ పర్మిషన్ కావాలా. సముద్రాలు పొంగాలంటే దేవుడు పర్మిషన్ కావాలా. సునామీలు రావాలంటే దేవుడు అనుమతించాలా. ఆకాశించే మబ్బులు వర్షించాలంటే దేవుడు అనుమతి రావాలా. దేవుని అనుమతి లేకుండా ఒక్క పని కూడా కాదు, జరగదు, అవ్వదు. నమ్ముచున్నారా? సత్యాన్ని విశ్వసిస్తున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ ఎలుగుబంటిని వదిలేడట. ఎలుగుబంటిలో అతి వేగముగా వచ్చి ఓ గురుబట్టలు పట్టుకెళ్ళిపోతుంటే గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా? ఆ ఎలుగుబట్టే గొర్రెలను పట్టుకెళ్ళిపోతుంటే ఈయన అనుకున్నాడంట, నా తండ్రి ఎన్నో గొర్రెలు నాకు అప్పగించాడు, త్వరగా వచ్చేలా బ్రదర్ కిచ్చోని గారు. రాత్రి అక్కడ కురిపించు, ఇక్కడ కురిపించాను. దేవుని స్తోత్రాలు. ఆమె జరిగిదేనో తెలుసా? నా తండ్రి నాకు ఇంత గొర్రెలు అప్పగించాడు. ఆ గొర్రెల్లో ఒక గొర్రె పోతే నా తండ్రికి నేను ఎలా సమాధానం చెప్పాలా, ఏ విధంగా మాట్లాడాలా? ఆ చిన్న గొర్రె కూడా దేవుని లెక్కలోనిదే కదా. ఆ
చిన్న గొర్రెను కూడా దేవుడే కన్నాడు కదా, ఆ చిన్న గొర్రె కూడా దేవునిదే కదా. సంఘ కాపరికి మిమ్మల్ని అప్పగించాడు, మిమ్మల్ని ఆయనే కాస్తున్నాడు, ఆయన మిమ్మల్ని కన్నాడు. చెప్పగలుగుతారా? ఆయన కన్నాడండి. ఒకరు తాగుబోతుకి వెళ్ళిపోతుంటే, ఒకరు సినిమాల్లోకి వెళ్ళిపోతుంటే, ఒక చాలతంబర్లోకి వెళ్ళిపోతుంటే ఆ కాపరి గుండెకాయ బద్దలైపోతుంది, నీరైపోతుంది. అయ్యో ప్రభువా, నాకు విలియమ్స్ అప్పగించాడు కదా, నా విలియమ్స్ ఎలాగైపోయాడు, దయమెట్టుకు వెళ్ళిపోయింది, నా విలియమ్స్ ని మరలా మీరు రక్షించు ప్రభు అని తన కట్టాలు తీసుకుంటాడు, తన పాత్రలు తీసుకుంటాడు, తన వినపాలు తీసుకుంటాడు. రాత్రి అడుగుతాడు, పగలు అడుగుతాడు, మధ్యాహ్నం అడుగుతాడు. విలియమ్స్ మరలా సంపాదిస్తాడు. ఎంతగా మేము అనగలరా? అయ్యో, ఆ సిస్టర్ ఎస్తేరుని నువ్వు నాకు ఇచ్చావు కదా, ఆ ఎస్తేరు తన భర్త ద్వారా శోధించబడి పడిపోతుంది. ఆమెను బయటకు తీయగల దేవుడు, భర్తను రక్షించగల దేవుడు, విమోచించగల దేవుడు. భర్త ద్వారా దయ్యం పనిచేస్తుంది, బాగు తీసుకుంటాడు, గట్టిగా ఆమెను అడగలరా? కట్టాలు తీసుకుంటాడు, అవసరమైతే ఒడిసిలు తీసుకుంటాడు, రాత్రి పగలు ప్రయత్నం చేస్తాడు. భర్త మారిపోతాడు, సహోదరు మారిపోతుంది, అందరు మారిపోతారు. కన్నీరు కార్చి దేవుని దగ్గర ఏడుస్తాడు. సంఘ కాపరి తన పని ఉంటే తెలుసా? రాత్రి పగలు తిరివేసి హాయిగా కలవగండం కాదు. సంఘ కాపరి పని రాత్రి పగలు తినేసి హాయిగా తూలడం కాదు. సంఘ కాపరి పని ఈ లోకంలో రాజకీయాల్లో తిరగడం కాదు. సంఘ కాపరి పని పాప పనులు చేయడం కాదు. సంఘ కాపరి పని ఆత్మలను కాయుట, ఆత్మల కోసం భారంగా పనిచేయుట, ఆత్మల కోసమే తన జీవితాన్ని ఆయన పనిచేయుట. ఆయనే ప్రధాన కాపరి, ఆయనే గొర్రెల కాపరి. ఆయన చేత ఎన్నుకోబడిన ఇన్ఛార్జి పాస్టర్ గారు. గట్టిగా ఆమె అడగలరా? ఆయన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి గొర్రెలను కాయడానికి దేవుడు ఎన్నుకున్న ఇన్ఛార్జ్ ఈ పాస్టర్ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె అనగలుగుతారా? ఈరోజు సంఘ కాపరి చేసే పన్నెండు తెలుసా? రాజకీయాల్లో ఎమ్మెల్యే గారు కూడా తిరిగే వాళ్ళలో ఏదే ముందు ఉంటారండి. సంఘ కాపరి గారు పెద్ద అబ్బాయి గారు తనకి జెండా కట్టుకుని, బండికి జెండా కట్టుకుని జై అంటాడు. అయినే ఫస్ట్ గట్టిగా అనగలరా? అమ్మగారు, అయ్యగారు అందరూ కూడా, ఎమ్మెల్యే గారు కూడా తిరుగుతారు. వాళ్ళు సంఘ కాపరులా, ఎమ్మెల్యే గారు కాపరులా? దేవుని స్తోత్రం. సంఘ కాపరైతే సంఘానికి అయ్యాలి. సంఘ కాపరైతే పలానా బిడ్డ వ్యాధిలో ఉన్నాడు, పలానా బిడ్డ సమస్యలో ఉన్నది, పలానా బిడ్డ దుఃఖంలో ఉన్నది, పలానా బిడ్డ వ్యాధిలో ఉన్నది, రాత్రి పగలు కాసేవాడే సంఘ కాపరి అన్నాడు. 108 కన్నా 108 కన్నా ఓ పరిమితం ఉన్నది, కానీ ఈ పాస్టర్ గారి పోలికి పరిమితి లేదు. రాత్రి 1 గంట కూడా పలుకుతుంది, రాత్రి 2 గంటలు కూడా పలుకుతుంది, రాత్రి ఏ సమయంలోనైనా పలుకుతుంది. కారణం ఏంటంటే ఆయన అసలు శిష్యులైన కాపరి. ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. నమ్ముతున్నారు మీరంతా కూడా? నమ్ముతున్నారు మీరంతా కూడా? నేను వచ్చి మొదటి రోజు చెప్పాను, నేను బ్రదర్ సరిగా కలుసుకున్నాం, చక్కగా ట్రైన్ ఎక్కాం, కొంత దూరం ప్రయాణం చేసాం. టైం ఇచ్చిమిచ్చిగా చాలా టైం అయిపోతుంది, 1 గంట ఎంత అయిపోతుంది. ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారండి ఇప్పుడే నా భార్యను హాస్పిటల్ తీసుకొచ్చానండి. తన భార్య బాధ ఆయన్నే దుఃఖపెట్టిందంట. అది డెలివరీ టైంకి కేకలేసి ఆకాశాన్ని అంటుకుని వెళ్ళిపోయేలాగా గగ్గోలు పెట్టి, ఇక నేను చచ్చిపోతాను ప్రభా నాకు వద్దు అంటున్నట్టు ఆవిడ. ఆమె అడగలరా? ఆ ప్రసవేదన అలాంటిది, నీకే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది, అలాగే తెలుస్తుంది. గట్టిగా ఆమె అడగలరా? ఆయన ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ఆయన భార్య ఏడుస్తుంటే ఈయన ఏడ్చి ఆ 1 గంటకు ఫోన్ చేస్తే, ప్రభువా ఆపద కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయం నువ్వే కదా,
కష్టకాలంలో ఓదార్చే దేవుడు నువ్వే కదా. విడువను ఎడబైనవాడు నువ్వే కదా. నేను నమ్ముకున్న వాళ్ళ పక్షాన నిలుచు దేవుడు నువ్వే కదా. నువ్వు వచ్చే దేవుడు ప్రభు. ఇప్పుడు నా సహోదరు మేరీకి సుఖకార్మి ప్రభు అని ప్రార్థన చేస్తే, ఇలా ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశానండి, మళ్ళీ అంటే ఫోన్ వచ్చేసింది, మాకు పిల్లలు పుట్టి ప్రభు స్తోత్రం. అలా ఉంటుంది పాస్టర్ సంఘ కాపురి యొక్క సేవ. జీతాలు తీసుకునేవాడు కాదండి ఈయన. నెలాఖరికే బ్యాంకులో బ్యాలెన్స్ పడిపోయే పాస్టర్ గారు కాదు. ఆయన చూపు ఆకాశం మీద ఉంటుంది, ఆయన కన్నులు ఆకాశం మీద ఉంటుంది. రాత్రి పగలు ఆయన అడుగుతాడు. ఎవరికి మహిమ కలుగును గాక. విడిచిపెడదాం. దావీదు గారు ఆ యొక్క ఎలుగుబంటి మీద దాడి చేసి ఆ గొర్రెకు పన్ను కూడా గుచ్చుకోకుండా ఆ గొర్రెను చక్కగా కాపాడాడు. ఎలుగుబంటి దూరంగా పోయింది. రెండోసారిగా సింహాలు పంపించాడు. సింహము కూడా ఈ యొక్క గొర్రెల మీద దాడి చేస్తే ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, తన దగ్గర చిన్న బాకు తీసుకుని ఆమెను అనగలరా, దాని మీద దాడి చేసి ఆమెను అనగలరా, తన పై దవడ కింద దవడ పట్టుకుని తన గొర్రెకు పన్ను కూడా గుచ్చుకోకుండా ఆ గొర్రెను రక్షించాడు. ఏమిటిది? God's training. ఏమిటిది? ఇది దేవుని యొక్క తర్ఫీదు ఉన్నది. ఈ మామూలు గొర్రెలను ఈ దావీదు ఎలాగైతే మంచిగా కాస్తున్నాడు, భద్రంగా కాస్తున్నాడు, యోగ్యంగా చూస్తున్నాడు, మంచి ఆహారం పెడుతున్నాడు, మంచిగా బయలుకి తీసుకెళ్తున్నాడు, రాబోయే దినాలలో ఇశ్రాయేలులను పాలించి ఓ కాపరి, ఓ రాజుగా దావీదు కాబోతున్నాడు. అందుకే ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ట్రైనింగ్ అంతా పూర్తయిపోయింది. సౌలు రాజు గారు చచ్చిపోయాడు. ఇజ్రాయెల్ దేశంలో రాజు ఎవరు కావాలో ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఆల్రెడీ ముందే దేవుడైన అభిషేకించేశాడు. ఇశ్రాయేలుకి రాజుగా దావీదుని అభిషేకం చేయడం జరిగింది. రాజరికానికి రావడం జరిగింది. 40 సంవత్సరాలు తన ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాడు. పాలకుడుగా కాక సేవకుడుగా పనిచేశాడు ఆయన. ఎందుకో తెలుసా? దావీదు ఒక రోజున దేవుడి దగ్గర మంచి తర్ఫీదును పొందాడు. దావీదుని దేవుడే పిలుచుకున్నాడు. కొంచెం ఆమె చెబుదామా? ఆమె చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఇక ముందుకు వచ్చేద్దాం. మన అందరూ కూడా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా! స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎక్కడ మనం అశ్వశక్తుడి దగ్గర రాబోతున్నాం? ఏమని అందామా? చూద్దాం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదలు నుంచి కూడా వచ్చిన మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం మొదలు నుంచి కూడా వచ్చిన మనం చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు కొనుకోబడే సమయము, ఆరోహణమయ్యే సమయము. చదువమ్మా. ఎలీషాయు ఏలియాయు కూడి గిల్గాలునకు వెలుచుండగా ఏలియా యెహోవాను బేతేలునకు పొమ్మని సెలవుచుచున్నాడు కనుక దయచేసి నువ్వు ఎక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను. కొంచెం గట్టిగా ఆమె అనగలుగుతారా? ఆమెనందామా? ఏలియా దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్త, దేవుని కొరకు రోషము కలిగిన దైవజనుడు. ఆహాబు యెజెబెలుల కాలములో అబద్ధానికి, మోసానికి, అక్రమానికి, దౌర్జన్యానికి, విగ్రహారాధనకి, స్త్రీ యొక్క యాజమాన్యానికి విరోధముగా పోరాడిన యోధుడైన ప్రవక్త. ప్రభుకు స్తోత్రాలు. హల్లెలూయా. యెహోవాయే దేవుడు, బయల దేవుడు కాదు. యెహోవాయే దేవుడు, అష్టమి దేవుడు కాదు. యెహోవాయే అగ్ని వంటి వాడు అని రుజువు చేసిన మహాప్రవక్త ఏలియా. గట్టిగా ఆమేన్ అనగలరా?
తన సేవ కాలంలో దేశాన్ని గొప్పగా దేవుని దగ్గర నడిపించి, తన సేవ కాలంలో రంగులు పూసుకున్న యెజెబెలుని ఖండించి కత్తించి బుద్ధి చెప్పి, తన సేవ కాలంలో ఆహాబుకి బుద్ధి చెప్పి ఇశ్రాయేలు ప్రజలను దేవుని దగ్గర నడిపించిన మహాయోధుడే ఏలియా ప్రవక్త. ప్రభుకి స్తోత్రాలు. హల్లెలూయా. అని అంటాడు, నేను యెహోవా కొరకు రోషము కలిగి ఉన్నాను. అలాంటి గొప్ప ప్రవక్త ఏలియా ఉన్నాడు. సరే, ఏలియా గారు చాలా సంవత్సరాలు సేవ చేశాడు. ఇక వృద్ధుడైపోయాడు. ఆనంద కుమార్ గారిలా తల పండిపోయింది. గట్టిగా ఆమె అనగలరా? నాకులా కూడా తల పండిపోయింది. గట్టిగా ఆమె అనగలరా? పెద్దోడైపోయాడు. ఇక దేవుని పిలుపు ఆయనకు వచ్చేస్తుంది. అంటే పైకనమాట, సేవ కాదు. గట్టిగా ఆమెనందామా? ఇక ఏలియా గారి యొక్క దినములు ముగించబడుతున్నాయి. ఏలియా గారి యొక్క సేవా జీవితము ముగించబోతున్నది. గట్టిగా ఆమెనందామా? అటువంటి సమయంలో ఒక రోజున దేవుడు ఏలియా దగ్గరికి వచ్చి, నా కుమారుడు ఏలియా, ఇక నీ సేవా దినాలు పూర్తయిపోతున్నాయి. నీ తర్వాత ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తగా ఉండటానికి ఒక వ్యక్తిని అభిషేకము చేయము. ఒక వ్యక్తిని సేవకుల కొరకు పిలవవలసి ఉన్నది, అభిషేకించవలసి ఉన్నది. ఆమె అనగలరా? వెంటనే ఈ మాటని ఏలియా గారు తీసుకుని అప్రమత్తమవి ఆయన ఓ ఊరికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. గట్టిగా మీరు అనగలరా? ఆ ఊరిలో 12 అరకలు దున్నబడుతున్నాయి. 12వ అరక పట్టుకొని ఎలీషానే ఓ యవనస్తుడు, చెప్పులు కొట్టండి, ఓ యవనస్తుడు అరక పట్టుకొని నేలను దున్నుతున్నాడు. రాబోయే దినాల్లో ఇశ్రాయేలు దున్నాలా, అందుకనే ముందుగానే ఇది దున్నుతున్నాడు. గట్టిగా ఆమె అందమా? నేలను దున్నుతూ ఉండగా ఏలియా అతని దగ్గరికి వెళ్ళి తన తల మీద దుప్పడేసి, యెహోవా నిన్ను పిలిచాడు, యెహోవా నిన్ను కోరుకున్నాడు, యెహోవా ఇశ్రాయేలుకి నిన్ను ప్రవక్తగా అభిషేకించుచున్నాడు. సరే, యారు చెప్పినట్లుగా నేను నీతో వస్తాను, నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పేసి వస్తానని ఆ ఎడ్లనే వధించి విందు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ సంవత్సరాన్ని విడిచిపెట్టి ఏలియా కూడా తిరిగి ఆయనతో పాటుగా నడిచి వెళ్ళుచున్నాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. ఏలియా ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఎలీషా కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. చెప్పొచ్చు కదా? ఏలియా దేవునితో ఎలాగో మాట్లాడుతున్నాడో ఎలీషా జాగ్రత్తగా చూస్తున్నాడు. బలిపీఠం ఎలా కట్టాలా? ఆమె అనగలరా? 12 రాళ్ళు తీసుకోవాలా? బలిపీఠాన్ని ఎలా కట్టాలా? ఎలా ప్రార్థన చేయాలా? దేవునితో ఎలా మాట్లాడాలా? దేవుని ఎలా కలుసుకోవాలా? ఏలియా వేసే ప్రతి అడుగు ఎలీషా గమనిస్తున్నాడు. ఏలియా వెళ్ళే ప్రతి స్థలానికి ఎలీషా వెళ్తున్నాడు. ఆయన ప్రార్థనే ఈయన ప్రార్థన, ఆయన నడకే ఈయన నడక, ఆయన బలిపీఠ నిర్మాణమే ఈయన బలిపీఠ నిర్మాణము. గట్టిగా మేము అనగలుగుతాము. అన్ని గమనిస్తున్నాడు దేవుని పిల్లల. ఈరోజు నువ్వు అదే చెయ్యాలి. సంఘ కాపరి నీకు ఏదైతే చెబుతున్నాడో అది చూడాలి. సంఘ కాపరి కంటే నేనే తెలివైన వాడిని అయిపోవాలా? ఇంకా 4 పుస్తకాలు ఎక్కువ చదివేయాలా? గట్టిగా మీరు అనగలరా? ఆయనకంటే నేనే బాస్ అయిపోవాలా? మన ప్రవక్త అన్నాడు, ఈ వర్తమానం ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో వారు నిజంగా ధన్యులు. అయితే వాళ్ళకి నేను మాట తెలియజేస్తున్నాను, ఈ వర్తమానములో ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ప్రత్యక్షత వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆమె చెప్పగలరా? ఇంకా ఏమొచ్చేస్తుందట? ఎక్కువ ప్రత్యక్షత వచ్చేస్తుందట. ఎంతమంది ఆమె అనగలరు? కానీ వర్తమానం దాటి బయటికి వెళ్ళకండి. వర్తమానంలోనే నిలిచి ఉండండి. ఇప్పుడు డాక్టర్ బ్రూస్ గారు కూడా ఎక్కువ ప్రత్యక్షత వచ్చేసింది. ఏమంటున్నాడు ఆయన? 7వ ముద్ర
ఇంకా ఇప్పబడలేదు అంటున్నాడు. గట్టిగా మీరు అనగలరా? ఇంకా కొంతమందికి బ్రహ్మం గాడ్ అనే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రత్యక్షత వచ్చేసింది. మోషేని దేవుడు అనలేదా? మీరు దైవములో అని అనలేదా? విలియం బ్రహ్మం గారు కూడా దేవుడు అంటే తప్పే ఉంది. అధికమైన ప్రత్యక్షత వచ్చేసింది. గట్టిగా మీరు అనగలరా? ఆ తర్వాత ఏమైందంటే కొనసాగింపు పరిచర్య. ఏ పరిచర్య అండి? కొనసాగింపు పరిచర్య. అంటే విలియం బ్రహ్మం గారు తర్వాత ఈ వర్తమానాన్ని కొనసాగించడానికి ఎవరో ఒకరు కావాలి కదా. కాబట్టి 7 వర్తమానికులే కాకుండా 8వ వర్తమానికుడు ఉన్నాడు. చూడండి, ఆలకిస్తున్నారా? ఆ 8వ వర్తమానికుడే ఆమోస్ ఒమోబోరియా. ఏ పేరు? ఆయన పేరు ఆమోస్ ఒమోబోరియా. కొనసాగింపు పరిచర్య. గట్టిగా మీరు అనగలరా? కొనసాగింపు పరిచర్య ఆమోస్ ఒమోబోరియా ఒకటిదే కాదు, విలియందే కొనసాగించు పరిచర్యే. గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఎస్తేర్ది కొనసాగింపు పరిచర్యే, ఆనంద గారిదే కొనసాగింపు పరిచర్యే, పాల పాస్టర్ గారిదే కొనసాగింపు పరిచర్యే, కిల్లంపూడి పాస్టర్ గారిదే కొనసాగింపు పరిచర్యే, అమెరికాలో ఉన్న బ్రహ్మం టబర్నికల్దే కొనసాగింపు పరిచర్యే, ఈ ఉరవకొండలో ఉన్న సంఘాలది కొనసాగింపు పరిచర్యే, సార్వత్రిక వధువుది కలిసే అంతా కలిసే చేసేదే కొనసాగింపు పరిచర్య. ఆమె సొమ్మాపోయేది ఒకటిదే కాదు, ఉండాలా? వర్తమానానికే ఆమె చెప్పాలా? ఒక్క విషయం ఏంటంటే గురువు కంటే శిష్యుడు. అది కూడా కాదు, గురువే శిష్యుడు. ఎంతమంది ఆమెను అనగలరు? గురువు దగ్గర నుంచే శిష్యుడు పొందుకుంటాడు. ఏలియా దగ్గర నుంచే ఎలీషా పొందుకుంటాడు. యేసు దగ్గర నుంచే శిష్యులు పొందుకుంటారు. అపోస్తలులైన తండ్రి దగ్గర నుంచే పిల్లలైన పొందుకున్నారు. మోషే దగ్గర నుంచే యెహోషువ పొందుకున్నాడు. ఇది వాక్యం కాదా? గట్టిగా చెప్పండి. ఇది క్రమము కాదా? ఇది వర్తమానము కాదా? దేవునికి మహిమ. ఏలీ గారు ముసలాడైపోయాడు. పైకి వెళ్ళిపోవడానికి గట్టిగా అమ్మానండి. అందరికీ అర్థమవుతున్నాయా? ఎక్కడున్నాం? ఎలీషా గారు అన్ని కూడా ఏలియా గారి చూస్తున్నాడు. మనం కూడా అలాగే చెయ్యాలా? ఆమె అనగలరా? మన ప్రవక్త అన్నాడు, మన అసలు శిష్యులైన ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్మ అన్నాడు. ఆయన దగ్గర అన్ని మనం నేర్చుకోవాలి. మన సంఘ కాపరి ద్వారా కూడా చాలా విషయాలు మనం పొందుకోవాలి. ఏలియా దగ్గర ఎలీషా అన్ని పొందుకుంటూ ఉన్నాడు. గట్టిగా ఆమె అనగలరా? సరే, చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆయన దగ్గర పరిచయం చేశాడు, ఆయన చేతుల నీళ్లు పోసాడు, ఆయన కావలసిన సేవ చేశాడు. ఏలియా దగ్గర ఎలీషా అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఎంతమంది ఆమె అనగలరు? ఒక విధంగా చెప్పాలంటే అసలు శిష్యులైన తర్ఫీదు ఎలీషా ఏలియా దగ్గరే పొందుకున్నాడు, పొందుచున్నాడు. చాలా వరకు తర్ఫీదు అయిపోతున్నది. ఇక ఏలియా గారు ఆకాశమునకు ఆరోహణమయ్యే దినాల దగ్గర పడ్డాయి. గట్టిగా ఆమె అనగలరా? చేతులైతే ఆమె చెప్పగలరా? ఆమె చెప్పగలుగుతున్నారా? ఏలియా గారు ఎలీషా గారు ఎంతమంది ఆమె అనగలరు? ఏలియా మరియు ఎలీషా వీళ్ళిద్దరూ కూడా గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నారు. ఏం పేరండి ఇది? గిల్గాలు. ఆమె అనగలరు అందరూ? ఈ గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నారు. గట్టిగా ఆమె అనండి. ఈ గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్న తర్వాత ఎలీషా, నా కుమారుడా, దేవుడు నన్ను ఆ ఎదరికి రమ్మంటున్నాడు.
లేక ఆ ఎదుర్కొంటున్న బేతెల ప్రాంతానికి నన్ను రమ్మంటున్నాడు, నేను ఆ బేతెల్ అనే ప్రాంతానికి నేను వెళ్తాను, దయచేసి నా కుమారుడా నువ్వు ఇక్కడే ఉండు, ఇంతకాలం నాతో ఉన్నావు, నా దగ్గర చాలా తరఫీదు పొందావు, ఎలా ప్రార్థించాలో, ఎలా దేవుడు కలుసుకోవాలో, ఎలా దేవుడితో మాట్లాడాలో ఇవన్నీ కూడా అద్భుతంగా నా ద్వారా నువ్వు పొందుకున్నావు. అయితే నేను ఈ గిలకాలలో నుంచి నేను బేతేలుకి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడ ఉండు నా కుమారుడా అనగానే ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు. కొంచెం గట్టిగా నీ జీవము తోడు, నేను నిన్ను విడవను ఎడబాయను. ఈరోజు గట్టిగా వినగలరా? ఎలా మాట్లాడుతున్నానంటే కాను నువ్వు చెప్పులు కొట్టగలుగుతారా? ఎలాంటి వస్త్రాలు ధరిస్తుంటే కాను నువ్వు, ఇలా నిలబడ్డానంటే కారణం నువ్వు, ఇలా జరిగిందంటే కారణం నువ్వేమో. నన్ను ఎక్కడే ఉండు అని మీరు ఏమాత్రమే అనద్దు. యెహోవా జీవము తోడు, మీ జీవము తోడు, మీతో నేను వస్తాను, మీతో నేను నడుస్తాను. మీ ప్రయాణమే నా ప్రయాణము, మీతో నేను ఉంటాను. గట్టిగా ఆమేన్ అనగలరా? స్తోత్రం చెప్పగలరా? ఆమేన్ అనగలరా? ఏమన్నాడు ఆయన? నువ్వు ఎక్కడ ఉండు అంటే ఈయనేమంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, అసలు నేను విడిచిపెట్టను. అలా పట్టుకోవాలండి అసలు క్రైస్తవుడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు అలా పట్టుకోవాలండి. క్రీస్తుడు అంటున్నాడు కదా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను విడిచిపెట్టను. నువ్వు గిలకాలలోనే ఉండమంటున్నావు కానీ నేను అక్కడ ఉన్నా. గట్టిగా ఆమేన్ అనగలరా? మన ప్రవక్త అంటున్నాడు కదా, ఈ గిలకాలు అనే మాటకి ఆయన ఏం చెబుతున్నాడు అంటే, ఈ గిలకాలు అనే ప్రాంతంలో మంచి ఒప్పుకోలు ఉన్నదంట. గట్టిగా ఆమేన్ అనగలరా? ఏమున్నదంటే ఇక్కడ ఒప్పుకోలు ఉన్నదట. ఇంకా ఏం చెబుతున్నాడంటే మంచి బాప్తిసం కూడా ఉన్నదంట. గట్టిగా ఆమేన్ అనగలరా? ఇంకా ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ క్రిస్టియన్స్, ప్లేస్ ఆఫ్ క్రిస్టియన్స్. ఆమేన్ అనండి. ప్లేస్ ఆఫ్ క్రిస్టియన్స్. గట్టిగా ఆమేన్ అనగలరా? ప్లేస్ ఆఫ్ క్రిస్టియన్స్. మన ప్రవక్త అంటున్నాడు, ఈ గిలగాల్ అనే ప్రాంతాన్ని మన ప్రవక్త ఈ విధంగా పోలుస్తున్నాడు. గట్టిగా ఆమేన్ అనగలరా? ఈ గిలగాలు అనే ప్రాంతాన్ని ఈ విధంగా పోలుస్తున్నాడు. మొట్టమొదటి ఏమిటంటే మన అన్యత్వంలో ఉంటాం, విగ్రహారాధనలో ఉంటాం, పాపంలో ఉంటాం, ఏదో మత శాఖలోనో సంఘ శాఖలోనో ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బయటకు వస్తాం. గట్టిగా ఆమేన్ అనగలరా? బయటకు వస్తాం. గట్టిగా ఆమేన్ అనగలరా? మనం కూడా ఏం చేస్తామంటే అందరు క్రైస్తవులాగా మేము క్రైస్తవులం అండి, మేము దేవుని పెట్టలేమండి, మేము దేవుని నమ్ముకున్నామండి, మేము చర్చికి వెళ్తామండి. కిజోర్ గారు గట్టిగా ఆమేన్ అనగలరా? మేము ప్రభువుని నమ్ముకుంటున్నామండి, మేము యేసు ప్రభువుల నమ్మకం కలుగున్నామండి, మంచి ఒప్పుకోలు కలుగున్నామండి. అందరూ గట్టిగా ఆమేన్ అనగలరా? బాప్తిసం పొందుకున్నామండి, మంచి క్రైస్తవులుగా ఉన్నామండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించామండి. అక్కడ ఉంటే సరిపోదా, నీ ప్రయాణం ముందుకెళ్ళాలా. అక్కడ ఆగిపోతే సరిపోదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా. గిలగాలు అనగా ప్లేస్ ఆఫ్ క్రిస్టియన్ అనగా ఈ సాధారణమైన క్రైస్తవులు, ఈ మామూలు క్రైస్తవులు, ఈ జీవించిన క్రైస్తవులు ఎలాగైతే ఉంటున్నారో అలాగే వధువు ఉండిపోవడానికి వీలు లేదు. ఆమె పిలవబడితే ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలంటే ఏలియాని గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రవక్త అన్నాడు, ఈ ఏలియా ఎలీషాలో యేసుక్రీస్తు సంగమై అన్నాడు. గట్టిగా ఆమేన్ అనగలరా? ఏలియా యేసుక్రీస్తు అయి ఉన్నాడు, ఎలీషా వధువై ఉన్నాడు. ఆమేన్ అనగలరా? యేసుక్రీస్తు గట్టిగా ఆమేన్ అనగలరా? ఏలియా యేసుక్రీస్తు అయి ఉన్నాడు, ఎలీషా వధువై ఉన్నది. ఆమేన్ అనగలరా? అన్యత్వం విడిచిపెట్ట మంచిది, విగ్రహారాధన కూడా విడిచిపెట్టేసి చాలా మంచిది. చప్పట్లు కొట్టుండాలి అందరూ.
గట్టిగా వినగలరా? క్రైస్తవుడు అయిపోయావు చాలా మంచిది, గట్టిగా వినగలరా? క్రైస్తవుడు అయిపోయావు చాలా మంచిది, క్రైస్తవుడు అయితే చాలా మంచిది. చాలా మంది అన్నిజులు ఏమనుకుంటున్నారంటే ఇది వరకు మేము విగ్రహార్థం చేసేవాళ్ళమండి, పెరుగుని నమ్ముకున్నాం, గట్టిగా వినగలరా? క్రైస్తవుడు అయిపోగానే ఇక ఎంత సరదా పడిపోతున్నారో అంత సరదా పడిపోతున్నారు. దాన్ని ఏమన్నాడంటే ఒప్పుకోలు, లేకపోతే నువ్వు బాప్తిసం పొందటం, నువ్వు క్రైస్తవుడిగా మారటంతో ఈ గిలకాలు సమానమై ఉన్నది అని బోధిస్తున్నాడు. కానీ ఆ గిలకాల దగ్గర ఉండిపోకూడదు, నీవింకా ముందుకు వెళ్ళాలా, నీవింకా దూసుకుని వెళ్ళాలా, నువ్వింకా ముందుకు వెళ్ళాలా. నీతికరణ అయితేనే సరిపోదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలా, ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంకా ముందుకు వెళ్ళాలా. నీటి బాప్తిసం అయిపోయింది అనుకుంటే సరిపోదు బిడ్డ. ప్రభువు స్తోత్రం. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను, ఎనభైనయా నాకు ఇంకా ఏదో నీ దగ్గర నుంచి కావలసినది ఉన్నది, పొందుకోవలసినది ఉన్నది. అసలైన సర్టిఫికేట్ నీ దగ్గర ఏదో నేను పొందుకోవలసి ఉన్నది. గట్టిగా అనగలరా? బాప్తిసం సరిపోతుందా? చెప్పండి గట్టిగా, బాప్తిసం సరిపోతుందా? అరే మాట్లాడలేదేమండి? బాప్తిసం సరిపోతుందా? ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా, ఇదే సరిపోతుందా? అది గట్టిగా అనగలరా? బాప్తిస్మమే సరిపోతుంది, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా? బాప్తిస్మం కంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా? మేడెక్కాలంటే మొదటి మెట్టు ఎక్కి శివుని మెక్కెట్టే సరిపోతుందా? మొదటి మెట్టు ఎక్కాలా? చెప్పండి. రెండో మెట్టు ఎక్కాలా? మూడో మెట్టు ఎక్కాలా? నాలుగో మెట్టు ఎక్కాలా? ఐదో మెట్టు ఎక్కాలా? మెట్లు ఎక్కుతూనే ఉండాలా, అప్పుడు టాప్లోకి వెళ్దాం. నీతీకరణ పొందాలా, అక్కడే ఆగిపోవద్దు. శుద్ధీకరణ పొందాలా, అక్కడే ఆగిపోవద్దు. పొందవలసినది ఏదో ఉన్నది, సంపూర్ణమైనది ఏదో ఉన్నది, అసలైనది ఏదో ఉన్నది. అది మనం పొందుకునే వరకు ఇంకా యేసుని పట్టుకోవాలా, ఇంకా వాక్యాన్ని పట్టుకోవాలా, ఇంకా పరిశుద్ధాత్మను పట్టుకోవాలా, ఇంకా ఈ వర్తమానాన్ని పట్టుకోవాలా. నీ ప్రయాణాన్ని అవ్వద్దు, నీ ప్రయాణాన్ని సాగించాలా. ఐగుప్తు నుంచి వచ్చేసాడు, గట్టిగా మీరు అనగలరా? సరిపోలేదు, అరణ్యంలో ప్రయాణం చేయాలి. సరిపోలేదు, కనానులోకి ప్రవేశించాలా. ఆమె అనగలరా? ఆమె అనగలరా? బయటకు రావాలి. ఆమె అనగలరా? నెంబర్ 1 బయటకు రావాలి. రెండోది ప్రయాణం చేయాలి. ఆమె అనగలరా? మూడవదిగా లోపలికి వెళ్ళాలి. గట్టిగా ఆమె అనగలరా? దట్ ఈస్ ద డెలివరెన్స్. అదే విడుదల. ఐగుప్తు నుంచి వచ్చేసాము, మేము కనాన దేశంలోకి వెళ్తాం అనుకుంటే సరిపోదు. ఐగుప్తు నుంచి బయటికి రావాలా, సంఘశాఖ నుంచి బయటికి రావాలా, లోకం నుంచి బయటికి రావాలా, పాపం నుంచి బయటికి రావాలా. వాళ్ళు బయటకు వచ్చాక అరణ్యములో 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. చెప్పలు కొట్టగలుగుతారా? ఈ 40 సంవత్సరాలలోనే వారికి శుద్ధీకరణ జరిగింది. ఆమెనందామా? ఆమెనందామా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారు ప్రయాణం చేసి చివరికి కనాను దేశం లోపలికి వెళ్ళారు. ప్రభుకి స్తోత్రం. దీనినే నీతీకరణ అన్నాడు. గట్టిగా అన్నానండి. ఈ ప్రయాణాన్ని శుద్ధీకరణ అన్నారు. ఈ లోపలికి వెళ్ళటమే వాగ్దాన దేశంలోకి వెళ్ళడం, అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. గట్టిగా అనగలరా? పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది కనుక విడుదల. గట్టిగా అనండి. విడుదల అనండి. విడుదల కూడా. విడుదల అనగా బయటకు రావాలా, ప్రయాణం చేయాలా, లోపలికి వెళ్ళాలా.
గట్టిగా ఆమేన్ అనగలరా? విడుదల అనగా బయటకు రావాలా? విడుదల అనగా బయటకు రావాలా? నోట్లో చెప్పండి గట్టిగా. విడుదల అనగా బయటకు రావాలా? ప్రయాణం చేయాలా? లోపలికి వెళ్ళాలా? విడుదల అనగా మీరే చెప్పండి ఇప్పుడు. అలా చెప్పాలా? బయటకు రావాలా? ప్రయాణం చేయాలా? లోపలికి వెళ్ళాలా? నీతికరణ పొందాలా? శుద్ధీకరణ పొందాలా? దేశమైన పరిశుద్ధాత్మలోకి వెళ్ళాలా? అలాగే సంపూర్ణమైన విడుదల. దేవునికి మహిమ. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడవనయ్యా. ఇంకా ఏదో ఈ ఏలియా గారి దగ్గర నుంచి ఎలీషా పొందుకోవాల్సి ఉంది. అందుకే నేను విడవనంటున్నాడు. క్రైస్తవులు కూడా ఈరోజు నిజమే అన్నింటిని విడిచిపెట్టి వేసుకుని మారాడు, కానీ అక్కడ ఆగిపోవద్దు, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. గట్టిగా ఉన్నాను కదా. సరే నా కుమారుడా, నువ్వు నాతో వస్తానంటున్నావు కదా, రాయని తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి రెండోది బేతేలుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకి వెళ్ళారు. గట్టిగా ఆమెను అనగలరా? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? బేతేలుకి వెళ్ళారు. గట్టిగా ఆమెను అనగలరా? బేతేలు అనగా దేవుని ఇల్లు. బేతేలు అనగా దేవుని ఇల్లు. దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. గట్టిగా ఆమెను అనగలరా? దేవుని ఇల్లు. ఇక్కడ ఏమన్నాడు అంటే హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ గాడ్. బేతేలు అనగా ఏమైనది? హౌస్ ఆఫ్ గాడ్. గట్టిగా ఆమెను అనగలరా? నా కుమారుడా ఎలీషా బేతేలుకి వచ్చాం కదా. బేతేలు అంటే ఏంటనుకున్నావు? దేవుని ఇల్లయ్యా. గట్టిగా ఆమెను అనగలరా? ఇక్కడ చాలా మంది, గట్టిగా ఆమెను అనగలరా? చాలా మంది క్రైస్తవులు ఉంటారు ఇక్కడ, చాలా మంది భక్తిపరులు ఉంటారు ఇక్కడ, చాలా మంది మంచి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఉంటారు ఇక్కడ. గట్టిగా ఆమెను అనగలరా? నేను పేరే దేవుని ఇల్లు అయి ఉన్నది. ఈ పేదలో ఉండొచ్చు కదా నువ్వు. గట్టిగా ఆమెను అనగలరా? ఇక్కడ మంచి క్రైస్తవులు ఉన్నారు, మంచి ప్రార్థన పరులు ఉన్నారు, ఇక్కడ ప్రేయర్ టవర్స్ కూడా ఉన్నాయి. గట్టిగా ఆమెను అనగలరా? ప్రార్థన గోపురాలు అందరూ ఆలకిస్తున్నారా? ఆలకిస్తున్నారా? ఇక్కడ మంచి ప్రార్థనా గోపురాలు కూడా ఉన్నాయి, ఇక్కడ మంచి తర్పీదు బంధువులు కూడా ఉన్నారు, చాలా గొప్ప గొప్పలంతా కూడా ఉన్నారు. ఇక్కడ ఇది దేవునిలయ్యా, ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయి. మంచి మంచి క్రైస్తవులందరూ కూడా ఉంటారు. దయచేసి నా కుమారుడా ఎలీషా, నేను ఇక్కడే బేతేలులో ఉండిపో అంటే ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు. చెప్పాలి చెప్పాలి చెప్పాలా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. నేను నిన్ను విడవను, నేను నిన్ను విడిచిపెట్టాను. ఆమేన్. యేసు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ పొందే వరకు నీవు కూడా యేసును విడవకూడదు, యేసును వదలకూడదు, ప్రార్థన వదలకూడదు, సహవాసం వదలకూడదు, పాస్టర్ను వదలొద్దు, వర్తమానం వదలొద్దు, బైబిల్ వదలొద్దు, మోకాలు వదలొద్దు. ఆ పరిశుద్ధాత్మ, ఆ అభిషేకము నీ మీదకు వచ్చే వరకు నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆమేనందామా? ఎలీషాతో ఏలియాతో ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడయ్యా, నా ఏలిన వాడా, నీ దగ్గర నేను ఎన్ని నేర్చుకున్నాను, నీ దగ్గర నేను ఎన్ను పొందుకున్నాను. ఈ శివ నిమిషాలు నన్ను ఇక్కడ ఉండిపోమంటున్నావా? ఇక్కడ మంచి కైసులు ఉంటే ఉండొచ్చు, మంచి యూతులు ఉంటే ఉండొచ్చు, మంచి భక్తులు ఉంటే ఉండొచ్చు, మంచి ప్రార్థనలు ఉంటే ఉండొచ్చు, ఇక్కడ ప్రేయర్ టవర్స్ కూడా ఉంటే ఉండొచ్చు, కానీ నేను మాత్రము ఇక్కడ ఉండను. నీతోనే వచ్చేస్తాను, నీతోనే నడుస్తాను, నీ దగ్గరికి వచ్చేస్తాను. గట్టిగా అనగలరా? సరే నా కుమారుడా, నన్ను ఏడవని అంటున్నావు కదా, నాతోనే వచ్చేస్తానంటున్నావు కదా, నా కుమారుడు వచ్చాయని వాళ్ళిద్దరూ కలిసి ఎరుకోకి వెళ్ళారట. గట్టిగా ఆమెను అనగలరా? ఎక్కడికి వెళ్ళారు? ఎరికో. గట్టిగా ఆమెను అనగలరా? గట్టిగా ఆమెను అనగలరా? మన ప్రవక్త దానికి బోధించాడు, ఎరుకో అనగా వెల్ ట్రైన్డ్ ప్లేస్, మంచి
తర్ఫీదు స్థలము. గట్టిగా అనగలరా? ఇంగ్లీష్లో వెల్ ట్రైన్డ్ ప్లేస్. గట్టిగా అనగలరా? ఏంటది? ఏంటది? ఎరుకో. వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఎరుకో పట్టణానికి వెళ్ళారు. చదువు అక్కడ ఉంటుంది, చదువు అక్కడ ఉంటుంది, చదువు అక్కడ ఉంటుంది. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు వెళ్ళమని సెలవిచ్చుచున్నాడు కనుక దయచేసి నీవెక్కడే ఉండమని చెప్పాను. అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణమై వెలుచుండురి. అంతటా ప్రవక్తల శిష్యులు ఆయన యొద్దకు వచ్చి నేటి దినమున నీ గురువుని దేవుడు ఆకాశములకు తీసుకొని పోవచ్చున్నాడని నువ్వు ఎరుగుదువా? గట్టిగా ఆమె అనగలరా? గట్టిగా ఆమె అనగలరా? ఏ స్థలం ఇది? ఎరుకోనగా దేని పోలుస్తున్నాడు మన ప్రవక్త? మంచి తర్ఫీదు స్థలంగా పోలుస్తున్నాడు. గట్టిగా ఆమె అనగలరా? నిజంగానే ఈ ఎరుకోలో మన ప్రవక్త అంటున్నాడు ప్రఖ్యాతిగాంచిన ట్రైనింగ్ సెంటర్లు ఈ ఎరుకోలో ఉన్నాయట. గట్టిగా ఆమె అనగలరా? కేరళలో మంచి బైబిల్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్లో చాలా మంచి బైబిల్ కాలేజ్ ట్రైనింగ్లు ఉన్నాయి. చెప్పలు కొట్టగలుగుతారు అందరూ. మా కాకినాడలో సిఎంసి విలియమ్స్ గారిది బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ఉన్నది. ఆ తర్వాత రంపచోడ రత్నం గారిది. ఎంతమంది ఆమె అనగలరు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో వాళ్ళు మంచి బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ఉన్నది. ఒక్కో బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో ఒక్కో సిద్ధాంతాలను నేర్పిస్తారు. ఆమె అనగలరా? దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బాప్తిస్మం పొందేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒప్పుకోలు అయిపోయిన తర్వాత ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత అతడు దేవుడిలో ఉంటున్న తర్వాత క్రైస్తవులతో పాటుగా ఇతర క్రైస్తవులతో పాటుగా సహవాసం చేస్తున్న తర్వాత ఏమంటున్నారంటే సోదరులారా మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పడానికి బదులుగా ట్రైనింగ్కి వెళ్ళండి. ఆమె అనగలరా? విశాఖపట్నంలో ట్రైనింగ్కి వెళ్ళండి బ్రదా. ఆమె అనగలరా? అమ్మ సిస్టర్ నువ్వు ట్రైనింగ్కి వెళ్ళమ్మా. బ్రదర్ నువ్వు ట్రైనింగ్కి వెళ్ళు బాబు. నీకు పట్టా ఇస్తారు, నీకు జీతం ఇస్తారు, నీకు డబ్బులు ఇస్తారు, నీకు నెలకి ఎంత పెట్టుబడి ఇస్తారు. ఏమి నేర్పిస్తారంట? తర్ఫీదుని ఇస్తారట. తర్ఫీదు నీవు కళాశాలలో కాదు, తర్ఫీదు దేవుని దగ్గర పొందాలా, వాక్యములో పొందాలా, ఎన్నుకోబడిన సేవకుల దగ్గర పొందాలా. ఆమేనంటావా? అంతేకాదు మోకాళ్ళ మీద ఈ వర్తమానం దగ్గర పొందాలా. మోకాళ్ళ మీద ఈ వర్తమానం దగ్గరే నీవు తర్ఫీదు పొందాలా. గట్టిగా ఆమె అనగలరా? ఎలీషా అంటున్నాడు ప్రభు నాకు బైబిల్ కాలేజీ వద్దు. చెప్పలు కొట్టాడు గట్టిగా. నా ఏలినవాడా నాకు ఆ పెద్ద సెంటర్లు నాకు అక్కర్లేదు. పెద్ద సెంటర్ల కంటే ఈయన దగ్గర ఏదో కనబడుతుంది. ముసలోడు అయిపోయాడు, గడ్డం పెరిగిపోయింది, తలంతా పట్టముర అయిపోయింది. ఈయన కూడా వంకర కలబట్టుకుని ఉన్నాడు. భుజం మీద ఓ దుప్పడేసుకొని గట్టిగా ఆమె అనగలరా? ఇక ఎందుకు పనికిరాని ఓ సాధారణమైన మనుషుల కనబడి గట్టిగా ఆమె అనగలరా? ఈ బైబిల్ కాలేజీలో అయితే నిలువుటంగీలు, నల్లట తాళ్ళు, పైన కండువాలు, పైన తలప, పెద్ద షూట్లు, బూట్లు, కార్లు, ఓ ఆర్భాటాలు, కీబోర్డ్లు, ఫ్యాట్లు గట్టిగా ఆమె అనగలరా? సంగీతాలు.